గా ఉన్నారా? Okay. ఈ రోజు కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఏదైనా చదవడానికి ప్రయత్నం చేస్తాము. ఎస్, ఐ విల్ ట్రై టు మేక్ ద క్లాస్ వెరీ ఇంట్రెస్టింగ్ టుడే. మెయిన్ గా ఈ రోజు ఏం చదవాలి? బోర్స్ స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్. ఒక స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఏం చేస్తాము? యూజువల్ గా సెంటర్ లో న్యూక్లియస్ ఉంది, చుట్టూలో ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఇవి అన్ని మాట్లాడుతున్నాము. ఎస్, కానీ దానిలో కూడా మ్యాథ్స్ ఉందా? మ్యాథమెటిక్స్ ఇన్వాల్వ్ అయిందా? అది ఒక పెద్ద క్వశ్చన్. మ్యాథ్స్ అంటే భయపడకండి, చాలా ఈజీగానే ఉంటుంది. సో వెన్ వీఆర్ టాకింగ్ అబౌట్ ఎలక్ట్రాన్, ఆ ఎలక్ట్రాన్ ఎక్కడ ఉంది, న్యూక్లియస్ నుంచి ఎంత డిస్టెన్స్ లో ఉంది, ఇవి అన్ని క్యాల్కులేట్ చేయాలి. అవునా కదా? ఓకే, సో ఈ రోజు స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్ గురించి చదువుతాము, కానీ నాట్ ఓల్డ్ టైప్. కొత్తగా బోర్ ఎలా ప్రపోజ్ చేశారు, హౌ బోర్ హ్యాస్ టోల్డ్ ద స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్ అని చదవాలి. ఓకే, షల్ వి స్టార్ట్ ద సెషన్? ఫస్ట్ ఎలక్ట్రాన్ ఉంది కదా, ఎలక్ట్రాన్. ఈ ఎలక్ట్రాన్ ఎలా ఉంది? ఎలక్ట్రాను యూజువల్ గా ఒక పార్టికల్ అంటారు, లేకపోతే వేవ్ అంటారు. డ్యూవల్ నేచర్ ఆఫ్ ఎలక్ట్రాన్. ఒక ఎలక్ట్రాన్ జస్ట్ ఒక స్పాట్ మాత్రం కాదు. ఇట్స్ నాట్ జస్ట్ ఎ థింగ్ ఆర్ అ పార్టికల్. అది వేవ్ గా కూడా ఉండొచ్చు అన్నారు. వేవ్ అంటే ఏంటి? ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, వేవ్ అంటే ఏంటని. దిస్ వేవ్ హ్యాస్ సర్టన్ ప్రాపర్టీస్. ఇంపార్టెంట్ గా ఒక వేవ్ కి సర్టన్ ప్రాపర్టీస్ ఉన్నాయి. ఏ ప్రాపర్టీ అది? ఫస్ట్ వన్, వేవ్ లెంగ్త్. వేవ్ లెంగ్త్ చూడండి, చిన్న వేవ్ లెంగ్త్ అంటే పక్కన పక్కనలో వేవ్స్ ఉంటాయి. హయ్యర్ వేవ్ లెంగ్త్ అంటే దే విల్ బి ఫార్ అపార్ట్. నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ. హౌ మెనీ వేవ్స్ ఆర్ పాసింగ్ ఇన్ యూనిట్ టైం అంటే స్పీడ్, ఎంత స్పీడ్ లో వేవ్స్ మూవ్ అవుతున్నాయి. ఇప్పుడు చూడండి ఎంత ఫాస్ట్ గా పోతుందని. దెన్ ద నెక్స్ట్ వన్ ఇస్ ఆంప్లిట్యూడ్. ఆంప్లిట్యూడ్ అంటే హైట్ ఆఫ్ ద వేవ్ ఫ్రమ్ ద మీన్. ఇది ఆల్రెడీ మనకు తెలుసు, నేను జస్ట్ రీక్యాప్ చేస్తున్నాను. సో ఒక వేవ్ కి ఇంపార్టెంట్ వేవ్ లెంగ్త్, ఫ్రీక్వెన్సీ, ఆంప్లిట్యూడ్. ఇంకొక ఇంపార్టెంట్ ప్రాపర్టీ ఉంది, అది వేవ్ నంబర్. వేవ్ నంబర్ అంటే మ్యూ బార్ అని రిప్రజెంట్ చేస్తారు, లేకపోతే కే. దాన్ కే న్యూ బార్ రిప్రజెంట్ చేస్తారు. అంటే ఒక వి లాగా ఉంది, దానికి పైన ఒక డాష్ ఉంటుంది, అది న్యూ బార్. సో వేవ్ నెంబర్ అంటే రెసిప్రోకల్ ఆఫ్ వేవ్ లెంగ్త్, అంటే 1 బై వేవ్ లెంగ్త్ ఇస్ వేవ్ నంబర్. ఇది ఆల్రెడీ మనకు తెలుసు, నేను జస్ట్ రీక్యాప్ చేస్తున్నాను. ఓకే, దానికి ముందు ఒక చిన్న క్విజ్ అటెండ్ చేద్దామా? ఐ విల్ జస్ట్ పోస్ట్ అ స్మాల్ క్విజ్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. ఇప్పుడు జాయిన్ చేయడానికి అవసరం లేదు, నేను జస్ట్ మీకు చూపిస్తాను. ఓకే. ఓకే, లెట్ us జస్ట్ లుక్ ఎట్ ద క్విజ్. ఇప్పుడు జాయిన్ చేయడానికి అవసరం లేదు, లాస్ట్ లో ఒక క్విజ్ ఇస్తాను నేను, అప్పుడు జాయిన్ చేద్దాం. ఓకే, ఇప్పుడు అందరూ చాట్ బాక్స్ లో ఆన్సర్ పెట్టాలి, లేకపోతే అన్మ్యూట్ చేసి చెప్పాలి. ఓకే, స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్. ఎలక్ట్రాన్స్ ఆర్ ప్రెసెంట్ అరౌండ్ ద న్యూక్లియస్ ఇన్ స్పెసిఫిక్ పాత్ కాల్డ్ యాజ్. అంటే న్యూక్లియస్ చుట్టూలో ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, అవి ఉన్నాయి కదా ఆ ప్లేస్, దాన్ని ఏమంటాము? ఆన్సర్ ఏంటి? ఆర్బిట్సా, ఆర్బిటాల్స్, పాత్వే, సర్కిల్స్, ఏమంటారు? త్వరగా చెప్పండి, ఈ క్విజ్ త్వరగా కంప్లీట్ చేయాలి. ఆర్బిటాల్ అంటారా? ఆర్బిటాల్ అండ్ ఆర్బిట్ కి డిఫరెన్స్ ఏంటి? ఆర్బిటాలా, ఆర్బిటా? ఆర్బిటాల్ ఆర్ ఆర్బిట్, డిఫరెన్స్ ఏంటి చెప్పండి? ఓకే, ఆర్బిట్ అన్నారు, వెరీ గుడ్. ఆర్బిట్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నౌ నెక్స్ట్ వన్, డిఫరెన్స్ చూద్దాం. వి విల్ సీ ద డిఫరెన్స్. నెక్స్ట్ వన్, reciprocal of wavelength is called as. Reciprocal of wavelength is called as frequency, amplitude, speed, wave number. ఏ ఆప్షన్? ఏ ఆప్షన్ అది? Reciprocal of wavelength. Length is not frequency. వినిపించట్లేదా? Am I audible or not? Yes, Lokesh sir, I hope I am audible. Okay, very good. Next question. SI unit of frequency is hertz. ఇది ట్రూ ఆ ఫాల్సా చెప్పండి. SI యూనిట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఏంటి? హర్ట్జా లేదా? ట్రూ ఆ ఫాల్సా చెప్పండి. టెల్ మీ, కమ్ ఆన్, ట్రూ ఆర్ ఫాల్స్? ట్రూ ఆర్ ఫాల్స్? ఓన్లీ 20 seconds టైం, త్వరగా చెప్పండి. ట్రూ, అఫ్ కోర్స్. SI యూనిట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ is called as
Hertz. Very good. Okay. Now next question. Electric and magnetic components of electromagnetic wave are at an angle of dash with each other. ఓకే, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ అంటే ఎలక్ట్రిక్ కాంపోనెంట్ ఉంటుంది మ్యాగ్నెటిక్ కాంపోనెంట్ ఉంటుంది. దీని గురించి ఆల్రెడీ మీరు ఫిజిక్స్ లో చదువుతుంటారు. ఆ వేవ్స్ ఎలా ఉన్నాయి? ఎలక్ట్రిక్ వేవ్ అండ్ మ్యాగ్నెటిక్ వేవ్ మధ్యంలో ఉన్న యాంగిల్ ఏంటి? ఒక క్లూ ఇస్తాను, దాన్ని పర్పెండికులర్ అంటారు. పర్పెండికులర్ టు ఈచ్ అదర్. అప్పుడు ఏ యాంగిల్? ఎలక్ట్రిక్ వేవ్ అండ్ మ్యాగ్నెటిక్ వేవ్ ఆర్ పర్పెండికులర్ అంటే యాంగిల్ ఇస్ ఓకే. రమాదేవి మ్యామ్, కేజీబీవి వంగారా, వెరీ గుడ్, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ మోర్ 90 డిగ్రీ. వెరీ గుడ్, పర్పెండికులర్ అంటే 90 డిగ్రీ. ఇది లాస్ట్ క్వశ్చన్. ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రంలో హైయెస్ట్ వేవ్ లెంగ్త్ ఏ టైప్ కి ఉంది? రేడియో వేవా, ఐఆర్ వేవా, గామా రేసా, యూవి రేసా? ఆప్షన్స్ చూడండి. హైయెస్ట్ వేవ్ లెంగ్త్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ లో ఏది? ఇట్ ఇస్ రేడియో వేవ్స్. వెరీ గుడ్, ఇట్ ఇస్ రేడియో వేవ్స్. వెరీ గుడ్. ఇప్పుడు ఒక త్వరగా ప్రూఫ్ చేసేసాము. సో ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ అంటే ఏంటి? ఎలక్ట్రాన్ కి ఎలక్ట్రిక్ అండ్ మ్యాగ్నెటిక్ కాంపోనెంట్ ఉన్నాయి, ఎందుకంటే అది ఒక వేవ్ లాగా బిహేవ్ చేస్తుంది. ఇవి అన్ని ఇప్పుడు చూసాము. నౌ లెట్ us మూవ్ టు ద క్లాస్. ఎస్, షall we move to the class? Very good. So now we are going to basically see about Bohr's structure of an atom. We are going to see about Bohr's structure of an atom. Bohr's structure of an atom గురించి చదువుతున్నప్పుడు బోర్ ఎవరని తెలియాలి కదా మనకి. వెరీ గుడ్. బోర్ ఇవరే. ఆయన చూడండి, దిస్ ఇస్ బోర్. బోర్ హెసరేంటి? నీల్స్ బోర్. దిస్ ఇస్ ద సైంటిస్ట్. ఈ ఆటమ్ స్ట్రక్చర్ గురించి ఆయన చెప్పారు. నెక్స్ట్, ఈ ఆటమ్ గురించి చెప్తున్నప్పుడు సర్టెన్ అసంప్షన్స్ చెప్పారు. ఏమన్నారు? సర్టెన్ అసంప్షన్స్ ఆర్ పాస్టులేట్స్ అంటారు దానికి. సో ఆ పాస్టులేట్స్ ఏమన్నారు? దాట్ వీ హ్యావ్ టు సీ ఫర్ దిస్ వన్. ఫస్ట్ పాస్టులేట్ ఏమన్నారంటే ఆర్బిట్స్. సెంటర్ లో న్యూక్లియస్ ఉంది. సెంటర్ దర్ ఇస్ న్యూక్లియస్. దాని చుట్టూలో ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఎక్కడ ఉన్నాయి? సర్క్యులర్ పాత్. సర్క్యులర్ పాత్ కాల్డ్ as ఆర్బిట్. దట్ సర్క్యులర్ పాత్ ఇస్ కాల్డ్ as ఆర్బిట్. అది ఫస్ట్ పోస్టులేట్. ఇది అర్థమైంది. ఈ ఆర్బిట్ కి స్పెసిఫిక్ ఎనర్జీ ఉన్నాయి. ఏమన్నారు? ఎలక్ట్రాన్స్ ఆర్బిట్ లో ఉన్నాయి అండ్ ఆ ఆర్బిట్ కి ఎనర్జీ ఉంది. సో ఆర్బిట్స్ హ్యావ్ ఎనర్జీ. వెరీ గుడ్. సెకండ్ ఏమన్నారంటే, ఓకే ఆర్బిట్ ఉంది, ఇప్పుడు సెంటర్ లో న్యూక్లియస్ ఉంది, చుట్టూలో ఆర్బిట్స్ ఉన్నాయి. సో దిస్ ఇస్ వన్ లెవెల్, దిస్ ఇస్ అనదర్ లెవెల్. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఎలక్ట్రాన్ ఇక్కడ నుంచి ఇక్కడికి పోవచ్చు. సో ఏమన్నారు? ఎలక్ట్రాన్ కెన్ మూవ్. ఎలక్ట్రాన్ కెన్ మూవ్ ఫ్రమ్ వన్ ఆర్బిట్ టు అనదర్. ఆర్బిట్ మూవ్ అవుతుందా? ఆర్బిట్ మూవ్ అవ్వదు కదా. సో దాన్ని స్టేషనరీ స్టేట్ అంటారు. స్టేషనరీ స్టేట్ అంటారు, విచ్ ఇస్ నథింగ్ బట్ ఆర్బిట్. ఎందుకు స్టేషనరీ అంటారు? స్టేషనరీ అంటే అది మూవ్ అవ్వదు, సో ఇట్ ఇస్ కాల్డ్ as ఆర్బిట్. సో స్టేషనరీ స్టేట్. సో ఎలక్ట్రాన్ క్యాన్ ట్రాన్సిషన్ ఫ్రమ్ వన్ స్టేట్ టు అనదర్. అంటే ఒక స్టేషనరీ స్టేట్ నుంచి ఇంకొక స్టేషనరీ స్టేట్ కి అది మూవ్ అవ్వచ్చు. అది సెకండ్ పాస్టులేట్. అలా మూవ్ అవుతున్నప్పుడు ఏమవుతుంది? నేను ఇక్కడ నుంచి స్కూల్కి వెళ్ళాలంటే ఎనర్జీ కావాలి కదా. చాలా టైర్డ్ గా ఉంటే వెళ్ళొచ్చా? ఇంపాసిబుల్. సో ఎనర్జీ కావాలి. సో మెయిన్ థింగ్ ఏంటి? ట్రాన్సిషన్ కి ఎనర్జీ కావాలి. ఎనర్జీ ఇస్ అబ్జార్బ్డ్. సో ఎనర్జీ కావాలి. ఇది సెకండ్ పాస్టులేట్. వెరీ గుడ్. థర్డ్ పాస్టులేట్ ఏంటి? ఇప్పుడు ఎనర్జీ ఉంది, ఎనర్జీ ఉంటే ఫ్రీక్వెన్సీ ఉంది కదా. ఎనర్జీ ఫ్రీక్వెన్సీకి ఈక్వేషన్ ఏంటి? ఎవరైనా చెప్తారా? మీరు ఆల్రెడీ ఫిజిక్స్ లో చదివారు కదా. ఎనర్జీ అండ్ ఫ్రీక్వెన్సీకి ఒక ఈక్వేషన్ ఉంది, అది తెలుసా మీకు? ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు హెచ్ న్యూ. ఎప్పుడైనా దీన్ని చూసారా? చూడలేదంటే నో ప్రాబ్లం, పర్లేదు. ఇప్పుడు చూసుకోండి. ఇప్పుడు చదవచ్చు మీరు. ఇప్పుడు నేర్చుకోండి, నో ప్రాబ్లం. సో డెల్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ న్యూ. కానీ ఇప్పుడు ఎనర్జీ మాత్రం చదివము, చేంజ్ ఇన్ ఎనర్జీ చదువుతాము. వాట్ వి విల్ స్టడీ? చేంజ్ ఇన్ ఎనర్జీ. అప్పుడు డెల్టా ఈ అంటాము. డెల్టా ఈ అంటే చేంజ్ ఇన్ ఎనర్జీ. అప్పుడు దాన్ని హెచ్ న్యూ అంటాము. అప్పుడు న్యూ ఏంటి? న్యూ అంటే ఫ్రీక్వెన్సీ. న్యూ ఇస్ ఫ్రీక్వెన్సీ.
ఈ ఈక్వేషన్ నుంచి చెప్పండి, న్యూ ఇస్ ఈక్వల్ టు డెల్టా ఈ బై హెచ్. అంతే. డెల్టా ఈ అంటే ఏంటి? డిఫరెన్స్ ఇన్ ఎనర్జీ. అంటే సెకండ్ ఎనర్జీ మైనస్ ఫస్ట్ ఎనర్జీ బై హెచ్. అంతే. ఇలా ఎనర్జీ అబ్జార్బ్ అవుతుంది. అర్థమైందా? ఇది థర్డ్ పాస్టులేట్. సో ఫ్రీక్వెన్సీ ఎలా ఇస్తారు? E2 మైనస్ E1 బై హెచ్. వెరీ గుడ్. నెక్స్ట్ ఫోర్త్ వన్. ఇప్పుడు ఎలక్ట్రాన్ ఎలా మూవ్ అవుతుంది? సర్కులర్ ఆర్బిట్ లో మూవ్ అవుతుంది, అవునా కదా? ఇట్ ఈస్ మూవింగ్ ఇన్ అ సర్కులర్ ఆర్బిట్. సో వెన్ ఇట్ ఈస్ మూవింగ్ ఇన్ అ సర్కులర్ ఆర్బిట్, దానికి ఒక యాంగులర్ మొమెంటం ఉంటుంది. ఎందుకు? యాంగిల్ ఉంది కదా, సర్కిల్ ఉంటే. స్ట్రెయిట్ లైన్ ఉంటే జస్ట్ మొమెంటం, కానీ ఇది సర్కులర్ గా మూవ్ అవుతుంది. సో దర్ ఇస్ యాంగులర్ మొమెంటం. దానికి ఒక ఫార్ములా ఉంది. MVR ఇస్ ఈక్వల్ టు NH బై 2 π అంటారు. భయపడకండి, ఇలా ఈక్వేషన్స్ చూసి నేను ఈజీగా చెప్తాను మీకు. M అంటే మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్. మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్. అర్థమైందా? నెక్స్ట్ ఏంటి? ఏముంది దీనిలో? V ఇస్ ద వెలాసిటీ. V అంటే వెలాసిటీ. నెక్స్ట్ ఆర్ అంటే ఏంటి? సర్కులర్ ఆర్బిట్ లో మూవ్ అవుతుంది కదా, సో దట్ ఈస్ ద రేడియస్ ఆఫ్ ద సర్కిల్. అంటే రేడియస్ ఆఫ్ ఆర్బిట్. వెరీ గుడ్. సో ఈ ఎంఈవిఆర్ ఇది ఉంది కదా, దిస్ ఇస్ ద యాంగులర్ మొమెంటం. ఇది ఎలా ఉండాలి? జస్ట్ నాకు నచ్చిన నంబర్ ఉండొచ్చా అది? అలా ఉండదు. h/2π అని ఒక వాల్యూ ఉంది. ఇట్ హ్యాస్ టు బి ఓన్లీ NH/2π. అంటే n ఇస్ ఈక్వల్ టు 1 2 3 లైక్ దట్ హోల్ నంబర్ గా మాత్రమే ఉండాలి. దాన్ని ఇంటెగ్రల్ మల్టిపుల్ అంటారు. ఏమంటారు? ఇంటెగ్రల్ మల్టిపుల్. ఇంటెగ్రల్ మల్టిపుల్ ఆఫ్ h/2π. ఇలా ఉంటే మాత్రమే ఎలక్ట్రాన్ ఒక ఆటమ్ లో ఉండొచ్చు. సో ఎన్ని పాస్టులేట్స్ ఉన్నాయి? 4 పాస్టులేట్స్ ఉన్నాయి. ఫస్ట్ పాస్టులేట్ ఏంటి? ఎలక్ట్రాన్స్ అరౌండ్ ద న్యూక్లియస్ ఉన్నాయి అండ్ స్పెసిఫిక్ ఎనర్జీ ప్లేస్ లో ఉన్నాయి. దాన్ని ఏమంటాము? ఆర్బిట్. అండ్ ఇట్ ఇస్ ఆల్సో కాల్డ్ యాజ్ స్టేషనరీ స్టేట్. వెరీ గుడ్. సెకండ్ వన్ ఏంటి? ఒక ఎలక్ట్రాన్ ఒక స్టేషనరీ స్టేట్ లో ఉంది అంటే ఒక ఆర్బిట్ లో ఉంది. అక్కడ మాత్రమే ఉంటుందా? ఎలక్ట్రాన్ కి కూడా బోర్ కొడుతుంది కదా, సో ఒక ఆర్బిట్ నుంచి ఇంకొక ఆర్బిట్ కి అది మారిపోవచ్చు. అలా పోతున్నప్పుడు ఎనర్జీ అబ్జార్బ్ చేయాలి. ఎందుకు? ఒక మూవ్మెంట్ కి ఎనర్జీ కావాలి కదా, ఏం చేయాలంటే ఎనర్జీ కావాలి. సో దానికి ఎనర్జీ ఇన్వాల్వ్ అవుతుంది. సో ఒక ఆర్బిట్ నుంచి ఇంకొక ఆర్బిట్ కి ట్రాన్సిషన్ అవుతుంది అండ్ ఎనర్జీ ఇస్ ఇన్వాల్వ్. థర్డ్ వన్ ఏంటి? ఎనర్జీ ఉంటే ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఎందుకంటే ఎనర్జీ అండ్ ఫ్రీక్వెన్సీ ఆర్ రిలేటెడ్ టు ఈచ్ అదర్. ఇక్కడ చూడండి ఈ ఈక్వేషన్ లో. సో ఫ్రీక్వెన్సీ ఈజ్ ఈక్వల్ టు ఎనర్జీ బై హెచ్. కానీ ఇక్కడ ఏం కన్సిడర్ చేస్తున్నాము? ఎనర్జీ డిఫరెన్స్. వెరీ గుడ్. సో థర్డ్ పాయింట్ ఇస్ ఫ్రీక్వెన్సీ. ఫోర్త్ పాయింట్ ఇస్ యాంగులర్ మొమెంటమ్ ఇస్ ఇంటెగ్రల్ మల్టిపుల్ ఆఫ్ h/2π. అంతే. ఇది 4 పాస్టులేట్స్ ఆఫ్ బోర్స్ థియరీ. అర్థమైందా? ఇది చాలా ఇంపార్టెంట్. నోట్ డౌన్ చేసుకున్నారా మీరు? నోట్ డౌన్ చేసుకున్నారంటే చాట్ బాక్స్ లో పెట్టండి, లేకపోతే కాపీ డౌన్ చేసుకోవడానికి నేను టైం ఇస్తాను. నోట్ డౌన్ చేసుకున్నారా? దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ 5 మార్క్ క్వశ్చన్. రైట్ ఆన్ ద పాస్టులేట్స్ ఆఫ్ బోర్స్ థియరీ. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ కదా ఇది. ఆల్రెడీ నోట్ డౌన్ చేసుకున్నారా? ఎస్. చాట్ బాక్స్ లో పెట్టండి. నోట్ డౌన్ చేసుకున్నారా లేదా? ఎస్. ఎవ్రీవన్ హాస్ నోటెడ్ డౌన్? ఓకే, వెరీ గుడ్. సో ఐ విల్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. బోర్ ఇలా చెప్పారు, ఓకే. ఇలా చెప్పాక ఒక స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్ దీని నుంచి ఎలా కన్క్లూషన్ చేయాలి? హౌ వి నో ద స్ట్రక్చర్? బోర్ ఇలా చెప్పారు సరే, తర్వాత ఏమైంది? వాట్ ఈస్ ద కన్క్లూషన్ ఆఫ్ దిస్ థియరీ? ఇన్ని పాస్టులేట్స్ చెప్పారు, మనకి ఒక 5 మార్క్ క్వశ్చన్ కి ఆన్సర్ దొరికింది ఇప్పుడు. ఓకే, కానీ దానికి కన్క్లూషన్ ఏంటి? ఫస్ట్ వన్ ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబర్. అంటే స్టేషనరీ స్టేట్స్ ఉన్నాయి కదా, నేను స్టేషనరీ స్టేట్ అని చెప్తే, స్టేషనరీ స్టేట్ స్టేషనరీ స్టేట్ అని నేను చెప్తే ఇమ్మీడియట్ గా మీ మైండ్ లో ఆర్బిట్ రావాలి. సో స్టేషనరీ స్టేట్ అండ్ ఆర్బిట్ ఆర్ సేమ్. సో మీకు ఇమ్మీడియట్ గా ఇది అర్థం అవ్వాలి. వెరీ గుడ్. ఈ స్టేషనరీ స్టేట్ కి ఒక నంబర్ ఇచ్చారు. వాట్ ఆర్ దోస్ నంబర్స్? దోస్ నంబర్స్ ఆర్ కాల్డ్ ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబర్స్. అంటే ఇక్కడ సెంటర్ లో న్యూక్లియస్ ఉంది.
అరౌండ్ దట్ దెర్ ఆర్ ఆర్బిట్స్. ఫస్ట్ వన్ కి ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబర్ 1 అంటారు. సెకండ్ కి ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబర్ 2 అంటారు. థర్డ్ కి ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబర్ 3. సో ఇలా ఆర్బిట్స్ కి ఒక నంబర్ ఇచ్చారు, దాన్ని ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబర్ అంటాము. వెరీ గుడ్. నెక్స్ట్, ఓకే, దీనికి ముందు జస్ట్ ఒక స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్ చూద్దామా? ఆల్రెడీ ఎక్కువ చదివాం కదా, ఒకసారి ఆటమ్ స్ట్రక్చర్ ఎలా ఉందని చూద్దాం. అకార్డింగ్ టు బోర్, నేను చెప్పింది కాదు, మీరు చెప్పింది కాదు ఇది. సో వీఆర్ గోయింగ్ టు సీ ఫస్ట్ ద స్ట్రక్చర్ ఆఫ్ బోర్ ఆటమ్. ఓకే, ఇప్పుడు చూడండి, స్ట్రక్చర్ ఆఫ్ బోర్ ఆటమ్ ఎలా ఉంది. దర్ ఇస్ అ న్యూక్లియస్ ఇన్ ద సెంటర్ అరౌండ్ విచ్ ఎలక్ట్రాన్ ఇస్ ప్రెసెంట్. ఎస్, సెంటర్ లో న్యూక్లియస్ ఉంది, తర్వాత ఎలక్ట్రాన్ ఉంది, దాని చుట్టూ ఆర్బిట్స్ ఉంది. ఆ ఆర్బిట్స్ ని ఏమంటాము? స్టేషనరీ స్టేట్ అంటాము. వెరీ గుడ్, ఇది అర్థమైంది. అండ్ స్టేషనరీ స్టేట్ కి నంబర్ ఇవ్వాలి. ఇప్పుడు ఎలక్ట్రాన్ ఎక్కడ ఉంది? సెంటర్ లో ఉన్న స్టేషనరీ స్టేట్ లో ఉంది. సో దాన్ని ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబర్ 1 అంటాము. సెకండ్ స్టేషనరీ స్టేట్ కి వెళ్తే ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబర్ 2. అలా ఇచ్చారు. ఇప్పుడు చూడండి, ఇక్కడ సైడ్ లో చూస్తున్నారు కదా, ఇక్కడ n is equal to 1 అంటే ఫస్ట్ లెవెల్లో ఎలక్ట్రాన్ ఉంది. సరే, నేనేమన్నాను? ఎలక్ట్రాన్ ఒక స్టేషనరీ స్టేట్ నుంచి ఇక్కడ ఇంకొక స్టేషనరీ స్టేట్ కి పోవచ్చు. ఇప్పుడు నేను ఎనర్జీ ఇస్తున్నాను. ఏమిస్తున్నాను? ఎనర్జీ ఇచ్చాను. ఇప్పుడు చూడండి, ఎనర్జీ ఇచ్చాక ఎలక్ట్రాన్ ఎక్కడ పోయింది? ఇక్కడ ఫస్ట్ స్టేషనరీ స్టేట్ నుంచి సెకండ్ స్టేషనరీ స్టేట్ కి పోయింది కదా. ఆ బ్లూ కలర్ ఎలక్ట్రాన్ చూడండి ఎక్కడ పోయిందని. ఫ్రమ్ ఫస్ట్ స్టేషనరీ స్టేట్ ఇట్ వెంట్ టు సెకండ్ స్టేషనరీ స్టేట్. ఇక్కడ కూడా చూడండి ఎక్కడ పెట్టారు ఎలక్ట్రాన్ ని. ఫ్రమ్ ఫస్ట్ స్టేషనరీ స్టేట్ టు సెకండ్ స్టేషనరీ స్టేట్. వెరీ గుడ్. అర్థమైందా ఇప్పుడు? సరే, ఇప్పుడు ఎలక్ట్రాన్ ఎనర్జీ అబ్జర్బ్ చేస్తుంది అండ్ ఇంకొక స్టేట్ కి పోతుంది. ఆ ఇంకొక స్టేట్ కి పోతే అక్కడ స్టేబుల్ గా ఉంటుందా? అది క్యాన్ ఇట్ బి స్టేబుల్? ఎక్కువ ఎనర్జీ ఉంది కదా, హైపర్ గా ఉంది, అది స్టేబుల్ గా ఉండదు. అప్పుడు ఆ ఎక్స్ట్రా ఎనర్జీ మళ్ళీ వదిలేసి లోవర్ స్టేట్ కి వస్తుంది. ఎక్కడ వస్తుంది? ఆ ఇప్పుడు చూడండి, మళ్ళీ ఎనర్జీ అన్ని రిలీజ్ చేసి ఎక్కడ వచ్చింది? లోవర్ స్టేషనరీ స్టేట్, మళ్ళీ లోపలికి వచ్చింది. చూసారా? అగైన్ హియర్ యు సీ వేర్ ఇస్ ద ఎలక్ట్రాన్. మళ్ళీ n is equal to 1 కి వచ్చింది. సో ఎలక్ట్రాన్ ఎనర్జీ అబ్జార్బ్ చేస్తే కూడా దాన్ని వదిలేసి మళ్ళీ లోవర్ ఎనర్జీ స్టేట్ కి వస్తుంది. సో ఇట్ విల్ ఎమిట్ దిస్ ఎనర్జీ. అర్థమైందా మీకు? ఎస్, ఓకే. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏముంది? కన్ఫ్యూజ్ అవడానికి అవసరం లేదు, జస్ట్ ఇక్కడ చూడండి. ఎస్, ఎలక్ట్రాన్ ఎక్కడ ఉంది? నా లెఫ్ట్ సైడ్ లో ఉంది కదా, గ్రీన్ కలర్ లో ఎలక్ట్రాన్. ఎలక్ట్రాన్ ని నేను తీసేసి ఇప్పుడు ఫోర్త్ లెవెల్లో పెడుతున్నాను. పెట్టానా? ఫోర్త్ లెవెల్లో పెట్టాను. అక్కడ స్టేబుల్ గా ఉండదు. ఇప్పుడు చూడండి ఏమవుతుంది. ఎనర్జీ రిలీజ్ చేసి మళ్ళీ ఫస్ట్ లెవెల్ కి వచ్చింది. నెక్స్ట్ లాస్ట్ లెవెల్లో పెడుతున్నాను ఎలక్ట్రాన్ ని, కానీ అక్కడ స్టేబుల్ గా ఉండదు. ఎనర్జీ రిలీజ్ చేసి మళ్ళీ 1 by 1 ఇట్ గోస్ టు ద లోవర్ ఎనర్జీ లెవెల్స్. సో దిస్ ఇస్ వాట్ హ్యాపన్స్ ఇన్ అన్ ఆటమ్. వెరీ గుడ్. ఇప్పుడు ఇది అర్థమైంది. వీ హ్యావ్ అండర్స్టూడ్ వాట్ ఆర్ ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబర్స్. నెక్స్ట్, ఈ ఆర్బిట్స్ ఉన్నాయి కదా, దాన్ని సర్కులర్ ఆర్బిట్ అని నేను ఆల్రెడీ చెప్పాను. ఏమన్నాను? సర్కులర్ ఆర్బిట్ అని ఆల్రెడీ చెప్పాను. సర్కులర్ గా ఆర్బిట్ ఉంటే దానికి ఒక రేడియస్ ఉండాలి. ఎస్, దానికి ఒక రేడియస్ ఖచ్చితంగా ఉండాలి, బికాస్ ఇట్ ఈస్ సర్కులర్ ఇన్ షేప్. సో ఆ రేడియస్ ఏంటి? వాట్ ఈస్ ద షేప్ ఆఫ్ సచ్ ఆర్బిటల్? ఓకే, లెట్ us లుక్ ఎట్ దట్ ఫార్ములా. ఒక చిన్న ఫార్ములా ఉంది, భయపడకండి. మీకు వినిపించట్లేదా? ఓకే, లోకేష్ సార్, am I audible or other schools? I hope I am audible. బాయ్స్, చంద్రగిరి ప్లీజ్, మీ సైడ్ లో వాల్యూమ్ తక్కువ ఉంటే మీ డివైస్ లో వాల్యూమ్ ఇంక్రీజ్ చేసి చూడండి. ఓకే, రేడియై ఆఫ్ స్టేషనరీ స్టేట్. ఇప్పుడు రేడియస్ కి ఒక ఫార్ములా ఉంది అని చెప్పాను. రేడియస్ ఇస్ ఈక్వల్ టు n²a0. రేడియస్ ఆఫ్ nth ఆర్బిట్ ఇస్ ఈక్వల్ టు n² × a0. ఈ ఫార్ములా గుర్తు పెట్టుకోవాలి, భయపడకండి. ఈజీ ఫార్ములానే, ప్రాబ్లమ్స్ చేస్తున్నప్పుడు త్వరగా వచ్చేస్తుంది మీకు. సో ఈ Rn అంటే ఏంటి? రేడియస్ ఆఫ్ nth ఆర్బిట్. ఫస్ట్ ఆర్బిట్ అంటే n is equal to 1, సెకండ్ ఆర్బిట్ అంటే n is equal to 2, అండ్ a0 అంటే ఏంటి? ఇప్పుడు ఆల్రెడీ మళ్ళీ నేను నా స్ట్రక్చర్ కి వెళ్తున్నా. సెంటర్ లో న్యూక్లియస్, ఇది ఫస్ట్ ఆర్బిట్, సెకండ్ ఆర్బిట్. ఈ న్యూక్లియస్ లో
ఫస్ట్ ఆర్బిట్ కి ఉన్న డిస్టెన్స్ ఉంది కదా, దీన్ని ఏ నాట్ అంటారు. సో రేడియస్ ఆఫ్ ఫస్ట్ ఆర్బిట్, దిస్ ఇస్ ఆల్సో కాల్డ్ యాజ్ బోర్ ఆర్బిట్. ఎందుకు నా పేరు ఏంటని తెలుసా మీకు? నా పేరు ప్రసిద్ధ. ఫస్ట్ నేను దీన్ని ప్రపోజ్ చేస్తే దీన్ని ప్రసిద్ధ ఆర్బిట్ అని పెట్టొచ్చు పేరు, కానీ ఎవరు ప్రపోజ్ చేశారు? బోర్ చెప్పారు. బోర్ ఏం చేశారు? ఆయన పేరు పెట్టారు. మీరు చేస్తే మీ పేరుని పెట్టండి. జీజేసి బాయ్స్ చంద్రగిరి నుంచి మీరు చేస్తే నాట్ ఆడిబుల్. ఓకే. Team, can you just, Lokesh sir, can you just message them personally and check whether they are having any problem from their side? ఓకే. వేరే ఏదైనా స్కూల్ నుంచి చేస్తే మీ స్కూల్ పేరు కూడా పెట్టొచ్చు, కానీ బోర్ చేశారు. సో దిస్ ఇస్ కాల్డ్ యాజ్ బోర్ ఆర్బిట్. సో ఈ ఫార్ములా చాలా ఇంపార్టెంట్. ఆర్ఎన్ ఇస్ ఈక్వల్ టు ఎన్ స్క్వేర్ ఇంటూ ఏ నాట్. ఎన్ అంటే ఏంటి? నంబర్ ఆఫ్ ఆర్బిట్. ఫస్ట్ ఆర్బిట్ అంటే ఎన్ ఇస్ ఈక్వల్ టు 1 అలా. వెరీ గుడ్. ఇది అర్థమైంది. నెక్స్ట్ ఇస్ ఎనర్జీ ఆఫ్ స్టేషనరీ స్టేట్. ఇప్పుడు ఒక ఎలక్ట్రాన్, ఫస్ట్ పాస్టులేట్స్ లోనే చదివాము, ఏమన్నాము? ఎలక్ట్రాన్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ సర్క్యులర్ ఆర్బిట్స్ కాల్డ్ as స్టేషనరీ స్టేట్, అండ్ ఆ స్టేషనరీ స్టేట్స్ కి ఎనర్జీ ఉందని చదివాము, కరెక్టా? సో నౌ యూ హ్యావ్ టు టెల్ మీ వాట్ ఇస్ ద ఎనర్జీ ఆఫ్ దీస్ ఆర్బిట్స్. దీనికి కూడా ఒక ఫార్ములా ఉంది. ఎనర్జీ ఆఫ్ nth ఆర్బిట్ ఇస్ ఈక్వల్ టు మైనస్ ఆర్హెచ్ ఇంటూ 1/n². ఫార్ములాస్ కొంచెం ఎక్కువనే ఉంటాయి, కానీ మళ్ళీ మళ్ళీ చదివితే మీకు చాలా ఈజీగా అర్థం అవుతుంది. ఎనర్జీ ఆఫ్ nth ఆర్బిట్, దిస్ ఇస్ ఎనర్జీ ఆఫ్ nth ఆర్బిట్ ఇస్ ఈక్వల్ టు మైనస్ ఆర్హెచ్ ఇంటూ 1/n². ఎన్ అంటే ఏంటి? నంబర్ ఆఫ్ ఆర్బిట్. వెరీ గుడ్. ఈ ఆర్హెచ్ ఇప్పుడు ఏంటి? ఆర్హెచ్ ఇస్ కాల్డ్ రిడ్బర్గ్స్ కాన్స్టెంట్. అంటే రిడ్బర్గ్ అని ఇంకొక సైంటిస్ట్ ఉన్నారు, దీనికి ఒక మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ ఆయన ఇచ్చారు. సో ఆయన పేరు పెట్టారు. వెరీ ఈజీ. సో రిడ్బర్గ్స్ కాన్స్టెంట్ ఇంటూ 1/n². వెరీ గుడ్. ఈ రిడ్బర్గ్ కాన్స్టెంట్ ఒక కాన్స్టెంట్ అని పేరులోనే ఉంది కదా, సో దానికి ఒక కాన్స్టెంట్ వాల్యూ ఉంది. కాన్స్టెంట్ వాల్యూ ఏంటి? ఇస్ -2.18 ఇంటూ 10⁻−18. ఎనర్జీకి యూనిట్ ఏంటి? ఎనర్జీకి యూనిట్ ఏంటి? ఎనర్జీకి మీటర్ అంటామా, సెంటీమీటర్ అంటామా, లేకపోతే లీటర్స్ అంటామా, ఏమంటాము ఎనర్జీకి ఎస్ఐ యూనిట్? చెప్పండి త్వరగా. వాట్ ఈస్ ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ ఎనర్జీ? వాట్ ఈస్ ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ ఎనర్జీ? చెప్పండి త్వరగా. ఎనర్జీకి కూడా యూనిట్ ఉండాలి కదా. నేను జస్ట్ -2.18 అని చెప్తే ఏంటది? కమాన్, ఎనర్జీకి ఎస్ఐ యూనిట్ ఏంటి? వెరీ గుడ్, విజయనగరం. వెరీ నైస్. ఇట్ ఈస్ జూల్స్. దట్ ఈస్ ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ ఎనర్జీ. ఓకే, ఇప్పుడు ఇవి అన్ని చదివాము యాజ్ ద కన్క్లూషన్స్. సో ఎన్ని కన్క్లూషన్స్ ఉన్నాయి? ఫస్ట్ వన్, ఎనర్జీ స్టేట్ కి నంబర్ ఇవ్వాలి. నాకు ఒక పేరుంది, మీకు ఒక పేరుంది, అలా స్టేషనరీ స్టేట్ ఆర్బిట్ కి కూడా ఒక పేరు ఇవ్వాలి కదా. వెరీ గుడ్. ఏపీఎంఎస్ 12th కెమిస్ట్రీ. వెరీ గుడ్. నంబర్ ఇచ్చాము, దాన్ని ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబర్ అంటాము. సెకండ్ వన్, ఆ సర్కులర్ ఆర్బిట్ కి ఒక రేడియస్ ఉంది, ఆ రేడియస్ కి ఒక ఫార్ములా ఉంది, దాన్ని n²a0 అంటాము. Rn is equal to n²a0. Very good. The third one is energy, because each stationary state has an energy. దాన్ని En is equal to -rh into 1/n². ఈ నెగటివ్ సైన్ ఎందుకు వచ్చింది? ఎవరైనా ఎప్పుడైనా ఆలోచించారా? వై ఇస్ దేర్ అ నెగటివ్ సైన్? నెగటివ్ సైన్ ఎందుకు ఉందంటే, ఇప్పుడు సపోజ్ చూడండి, ఇక్కడ ఒక న్యూక్లియస్ ఉంది అండ్ ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ ఉంది. ఎలక్ట్రాన్ ఇస్ ప్రెసెంట్ అరౌండ్ ద న్యూక్లియస్ అండ్ ఐఎమ్ హ్యావింగ్ వన్ ఎలక్ట్రాన్ అవే. దీన్ని ఏమంటాము? ఫ్రీ ఎలక్ట్రాన్. అంటే న్యూక్లియస్ పక్కన లేదు, అది అవుట్ సైడ్ ద న్యూక్లియస్, సెపరేట్ గా నేను తీసేసాను ఆటమ్ నుంచి. దీన్ని ఫ్రీ ఎలక్ట్రాన్ అంటాము, దీన్ని బౌండ్ ఎలక్ట్రాన్ అంటాము. సో ఎలక్ట్రాన్ ఇస్ ప్రెసెంట్ అరౌండ్ ద న్యూక్లియస్ అండ్ వన్ ఎలక్ట్రాన్ ఇస్ ప్రెసెంట్ ఫ్రీ. ఈ రెండు సిచ్యువేషన్ కంపేర్ చేస్తే ఈ ఎలక్ట్రాన్ స్టేబుల్ గా ఉండదు. దిస్ ఇస్ నాట్ స్టేబుల్. సో ఎనర్జీ ఎక్కువ ఉంటుంది. ఎలా ఉంటుంది? ఎనర్జీ ఎక్కువ ఉంటుంది. ఆ ఎనర్జీని జీరో అని తీసుకుంటాము. దట్ ఎనర్జీ ఇస్ టేకెన్ టు బి జీరో. దీనికి జీరో అంటే దీనికి ఇంకా తక్కువ ఉండాలి కదా, బికాస్ దిస్ ఇస్ నాట్ స్టేబుల్ అండ్ దిస్ ఇస్ స్టేబుల్. ఈ ఎనర్జీ స్టేబుల్ గా ఉందంటే తక్కువ ఉండాలి. జీరో కానీ తక్కువ వెళ్తే ఏమవుతుంది? నెగటివ్ వస్తుంది, అవునా కదా? జీరో కానీ తక్కువ ఉంటే
లెస్ దాన్ జీరో దెన్ ఎలా ఉంటుంది నంబరు? ఆబ్వియస్లీ ఇట్ షుడ్ బి నెగటివ్ సైన్. అందుకే అర్థమైంది కదా ఇప్పుడు. సో ఇట్ ఇస్ -RH × 1/n². వెరీ గుడ్. ఇప్పుడు దేన్ని గురించి చదివాము? ఒక ఎలక్ట్రాన్ ఉంటే ఇన్ని స్టోరీ, దిస్ మచ్ స్టోరీ ఇస్ ఫర్ వన్ ఎలక్ట్రాన్. దేనికి? వన్ ఎలక్ట్రాన్ ఆటమ్. వన్ ఎలక్ట్రాన్ ఉన్న ఆటమ్ ఏ ఆటమో చెప్పండి. విచ్ ఆటమ్ హ్యాస్ వన్ ఎలక్ట్రాన్? విచ్ ఆటమ్ హ్యాస్ వన్ ఎలక్ట్రాన్ చెప్పండి త్వరగా. ఏ ఎలిమెంట్ కి ఒక ఆటమ్? వెరీ నైస్, మెనీ స్కూల్స్ ఆర్ సేయింగ్ హైడ్రోజన్. నేను ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడుగుతాను. పీరియాడిక్ టేబుల్ లో 118 ఎలిమెంట్స్ ఉన్నాయి, అవునా కదా? 118 ఎలిమెంట్స్ ఉన్నాయి అంటే 118 ఎలిమెంట్స్. దాంట్లో లాస్ట్ ఎలిమెంట్ ఏంటని చెప్పండి ఎవరైనా. విచ్ ఇస్ ద లాస్ట్ ఎలిమెంట్? లాస్ట్ ఎలిమెంట్ కి పేరు ఏంటని తెలుసా మీకు? వెరీ గుడ్, హైడ్రోజన్ ఇస్ ద ఎలిమెంట్ విత్ వన్ ఎలక్ట్రాన్. ఓజీ అంటే ఏంటి? ఆర్గనెసాన్. ఆర్గనెసాన్ ఏ జస్ట్ మీకు ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని చెప్తున్నా. లాస్ట్ ఎలిమెంట్ 118 ఎలిమెంట్. హైడ్రోజన్ ఓన్లీ వన్ ఎలక్ట్రాన్. ఆర్గనెసాన్ 118 ఎలిమెంట్. వెరీ గుడ్. సో నౌ వీ హ్యావ్ స్టడీడ్ ఓన్లీ అబౌట్ ఆటమ్ విత్ వన్ ఎలక్ట్రాన్ అంటే హైడ్రోజన్ ఆటమ్. ఇది అర్థమైంది. ఓకే. ఇప్పుడు హైడ్రోజన్ ఆటమ్ కి ఒక ఎలక్ట్రాన్ ఉంది. హీలియం కి ఎన్ని ఉంటాయి? హీలియం కి సింబల్ ఎలా ఉంటుంది? 4 2. అంటే ఇట్ హ్యాస్ 2 ప్రోటాన్స్ అండ్ 2 ఎలక్ట్రాన్స్. కానీ ఇప్పుడు ఏ సిస్టమ్ కి చదివాము? ఓన్లీ ఫర్ వన్ ఎలక్ట్రాన్ సిస్టమ్. సో దీని నుంచి ఒక ఎలక్ట్రాన్ ఐఎమ్ టేకింగ్ అవుట్. అప్పుడు ఏం వస్తుంది? He+. He+ లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి చెప్పండి. హీలియం ప్లస్ ఆటమ్ లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? హీలియం ప్లస్ లో వెరీ నైస్, ఓన్లీ వన్ ఎలక్ట్రాన్ అగైన్. సో ఇప్పుడు హైడ్రోజన్ గురించి మాత్రం కాదు, వీఆర్ గోయింగ్ టు స్టడీ అబౌట్ హైడ్రోజన్ లైక్ ఆటమ్స్. హైడ్రోజన్ అండ్ హైడ్రోజన్ లైక్ ఆటమ్స్. ఫస్ట్ హైడ్రోజన్. వెరీ నైస్, వెరీ గుడ్, ఆల్ ద స్కూల్స్ వెరీ గుడ్. సో హైడ్రోజన్ గురించి మాత్రం కాదు, హైడ్రోజన్ లాగా ఒక ఎలక్ట్రాన్ ఉంది కదా, దాని గురించి కూడా చదువుతాము. సో దిస్ ఆల్సో హ్యాస్ వన్ ఎలక్ట్రాన్ లైక్ హైడ్రోజన్. గివ్ మీ ఎగ్జాంపుల్. ఇప్పుడు లిథియం ఉంది, లిథియం కి 7 3 సింబల్. దీనికి వన్ ఎలక్ట్రాన్ ఉండాలంటే ఎన్ని ఎలక్ట్రాన్స్ తీసేసాలి దీని నుంచి? హౌ మెనీ ఎలక్ట్రాన్స్ ఐ హావ్ టు రిమూవ్? సూపర్. 2 ఎలక్ట్రాన్స్ అంటే Li2+. వెరీ గుడ్. సో హైడ్రోజన్ న్యూట్రల్ ఆటమ్, హీలియం ప్లస్, లిథియం 2+, ఇవి అన్ని హైడ్రోజన్ లైక్ ఆటమ్స్ అంటాము. ఎందుకంటే ఇట్ హ్యాస్ ఓన్లీ వన్ ఎలక్ట్రాన్. వెరీ గుడ్. సో దాన్ని గురించి చూద్దాం. సో ఇప్పుడు నేను ఆల్రెడీ ఫార్ములాస్ అన్ని మీకు చెప్పాను. ఎస్, ఫార్ సింపుల్ వన్. అవునా కదా? ఆల్రెడీ ఐ టోల్డ్ యూ అబౌట్ ఫార్ములా ఫర్ సింపుల్ హైడ్రోజన్ ఆటమ్. రేడియస్ కి ఫార్ములా ఏంటి? R0 = ఆర్ Rn = A0n². అవునా కదా? ఇప్పుడు అయాన్ ఉంటే అంటే హీలియం ఉంటే, లిథియం ఉంటే దానికి దర్ విల్ బి ఎ డిఫరెంట్. కొంచెం జస్ట్ ఏం డిఫరెన్స్? కొంచెం చిన్న డిఫరెన్స్ ఉంది దానికి. A0n² /Z. ఈ Z అంటే అటామిక్ నంబర్. అటామిక్ నంబర్. ఇప్పుడు హీలియం తీసుకుంటే హీలియంకి అటామిక్ నంబర్ ఏంటి? ఇక్కడ చూడండి. దిస్ ఇస్ ద సింబల్ ఫర్ హీలియం. దిస్ ఇస్ ద సింబల్ ఫర్ హీలియం. సో హీలియం కి అటామిక్ నంబర్ ఏంటి? ఇక్కడ కింద ఉంది కదా, 2. సో హీలియం ఉంటే దానికి ఫార్ములా A0n²/2 అలా ఉంటుంది. సపోజ్ లిథియం ఉంటే అటామిక్ నంబర్ 3. సో A0n²/3 ఫర్ హీలియం. వెరీ గుడ్. ఇప్పుడు ఈ A0 కి దిస్ A0 = 52.9 పికోమీటర్స్. ఒక ఆటమ్ లో ఫస్ట్ ఆర్బిట్ లో ఉన్న డిస్టెన్స్ A0 అని చెప్పాను. దాన్ని బోర్ ఆర్బిట్ అంటాము. దానికి వాల్యూ ఏంటి? 52.9 పికోమీటర్స్. వీ కెనాట్ సే సెంటీమీటర్, మిల్లీమీటర్, మీటర్. అలా ఉంటే మనం చూడొచ్చు కదా. ఆటమ్ లో ఉన్న డిస్టెన్స్ ఎప్పుడైనా చూసామా మేము? చూసామా మనము? లేదుగా. చూడడం పాసిబులే కాదు, ఎందుకంటే అంత చిన్నది అది. సో వీ షుడ్ టేక్ ఇట్ ఇన్ పికోమీటర్స్. పికోమీటర్స్ టు మీటర్స్ ఎంత చెప్పండి?
హౌ మెనీ పికోమీటర్స్ ఇస్ 1 మీటర్? లేకపోతే మీటర్స్ టు పికోమీటర్ ఎలా రిప్రజెంట్ చేయాలి? కమాన్ చెప్పండి. ఇది చాలా ఈజీ. వెరీ గుడ్. 1 పికోమీటర్ ఇస్ ఈక్వల్ టు 10⁻⁻12 మీటర్. అంటే ఎలా? 0.00000000000 తర్వాత ఎన్ని? 0, 1. ఇంత చిన్నది అది. అర్థమైందా? జస్ట్ ఫర్ యూ పీపుల్ టు అండర్స్టాండ్ ఐఎమ్ టెలింగ్. వెరీ గుడ్. దీని గురించి చదివాము. ఓకే, నెక్స్ట్ ఎనర్జీ చూడాలి. ఆల్రెడీ రేడియస్ గురించి చూసాము. నెక్స్ట్ ఎనర్జీ. రేడియస్ కి ఏం చేసాము? జస్ట్ డివైడెడ్ బై జెడ్. దానికి A0 n² అంటే దీనికి A0 n² బై జెడ్. అంతే. ఇప్పుడు నెక్స్ట్ ఎనర్జీ. ఈ ఎనర్జీకి ఏమన్నాము? -RH × 1/n². దిస్ ఇస్ ఫర్ సింపుల్ హైడ్రోజన్ ఆటమ్. హైడ్రోజన్. అవునా కదా? సో నెక్స్ట్ ఫర్ హైడ్రోజన్ లైక్ ఆటమ్స్ కి ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు -RH × Z²/n². జూల్స్. -RH × Z²/n² జూల్స్. అంతే. ఏం చేయాలి? జస్ట్ ఒక Z² మల్టిప్లై చేయాలి. దాంట్లో ఏం చేసాము? జెడ్ డివైడ్ చేసాము. ఇక్కడ చూడండి, జెడ్ డివైడ్ చేసాము. ఇక్కడ Z² మల్టిప్లై చేసాము. అంతే డిఫరెన్స్. సో ఒక ఫార్ములా పెట్టుకోవాలి అంతే. ఇంకొక ఫార్ములా డైరెక్ట్ గా మీకు వస్తుంది. వెరీ గుడ్. సో ఈ రిడ్బర్గ్ కాన్స్టెంట్ కి వాల్యూ ఏంటి? RH is equal to 2.18 into 10⁻⁻18 joules. ఇది ఆల్రెడీ చూసాము. వెరీ గుడ్. ఇప్పుడు అర్థమైందా మీకు? వి హావ్ ఆల్రెడీ సీన్ దీస్ మెనీ థింగ్స్. అప్లికేషన్ టు అయాన్స్ అంటే హైడ్రోజన్ మాత్రం కాదు, హైడ్రోజన్ లైక్ ఆటమ్స్ కి కూడా చదవాలి. ఫస్ట్ వన్ ఇస్ హైడ్రోజన్ లైక్ ఆటమ్స్ అంటే ఏ టైప్ ఆఫ్ ఆటమ్స్? దీస్ ఆటమ్స్ విచ్ ఇస్ హీలియం ప్లస్, లిథియం 2+. ఇలాంటి ఆటమ్స్ కి ఒక ఎలక్ట్రాన్ మాత్రమే ఉంది. సో దే ఆర్ ఆల్సో హైడ్రోజన్ లైక్ ఆటమ్స్. నేను ఫాస్ట్ గా మాట్లాడుతున్నానా లేకపోతే ఫాస్ట్ గా వెళ్తున్నానా? అట్ ఎనీ పాయింట్ నన్ను ఆపేసి మీరు చెప్పొచ్చు నాకు. అండర్స్టూడ్? అట్ ఎనీ పాయింట్ నన్ను ఆపేసి, మ్యామ్ మీరు కొంచెం ఫాస్ట్ గా వెళ్తున్నారు, కొంచెం స్లోగా వెళ్ళండి అని చెప్తే నేను కొంచెం స్లోగా వెళ్తాను. ఐఎమ్ అస్యూమింగ్ దట్ ఆల్రెడీ మీకు కొంచెం దీని గురించి తెలుసు. సో నేను కొంచెం ఫాస్ట్ గా వెళ్తున్నాను. ఓకే, నెక్స్ట్ వీ హ్యావ్ సీన్ ద రేడియస్. రేడియస్ కి ఏం చేయాలి? రేడియస్ ఇస్ A0 n². కానీ అయాన్స్ కి వస్తున్నప్పుడు డివైడెడ్ బై జెడ్ చేయాలి. అంతే. హీలియం అంటే డివైడెడ్ బై 2. వెరీ గుడ్. లిథియం అంటే డివైడెడ్ బై 3. వెరీ నైస్. ఇప్పుడు నెక్స్ట్ ఎనర్జీ. ఎనర్జీకి ఏంటి ఎక్స్ప్రెషన్? RH/n². కానీ అయాన్స్ కి అప్లై చేస్తున్నప్పుడు మల్టిప్లై బై Z². రిడ్బర్గ్ కాన్స్టెంట్ వాల్యూ 2.18 into 10⁻⁻18 జూల్స్. వెరీ నైస్. దీని గురించి ఆల్రెడీ మనకి అర్థమైంది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఒక ఇంపార్టెంట్ థింగ్ చూడాలి. ఎనర్జీకి ఒక ఎక్స్ప్రెషన్ చెప్పాను. ఏం చెప్పాను నేను? ఎనర్జీకి ఒక ఎక్స్ప్రెషన్ చెప్పాను. ఈజ్ ఈక్వల్ టు ఏంటి? ఈజ్ ఈక్వల్ టు హెచ్ ఇంటూ ఏంటి? ఈజ్ ఈక్వల్ టు H². కానీ ఇక్కడ నెక్స్ట్ ఏం చూడాలంటే ఎలక్ట్రాన్ ఉంది, ఫస్ట్ లెవెల్ ఉంది, సెకండ్ లెవెల్ ఉంది, థర్డ్ లెవెల్ ఉంది. ఇక్కడ ఉన్న ఎలక్ట్రాన్, ఎస్ ఇక్కడ ఉన్న ఎలక్ట్రాన్ నేను మూవ్ చేస్తున్నాను ఇక్కడికి. ఐఎమ్ గోయింగ్ టు మూవ్ ది ఎలక్ట్రాన్. ఇలా మూవ్ అవుతున్నప్పుడు ఎనర్జీ ఎలా ఉంటుంది? దానికి డిఫరెన్స్ ఇన్ ఎనర్జీ చూడాలి. అంటే దీనికి ఒక ఎనర్జీ ఉంది, దీనికి ఒక డిఫరెన్స్ ఉంది. ఎందుకంటే ఇది స్టేషనరీ స్టేట్స్. అలా ఒక స్టేషనరీ స్టేట్ నుంచి ఇంకొక స్టేషనరీ స్టేట్ కి వెళ్తున్నప్పుడు ఆ డిఫరెన్స్ ఉంది కదా ఎనర్జీ. ఆ ఎనర్జీ ఎలా ఉంటుంది? వెరీ గుడ్. నార్మల్ గా ఎనర్జీ ఏంటి? -RH ఇంటూ 1/n². ఇది నార్మల్ ఎనర్జీ. ΔE కాదు, జస్ట్ నార్మల్ ఎనర్జీ. టు ΔE చూస్తున్నప్పుడు ఇట్ ఈస్ -RH ఇంటూ ఎలా? ఫైనల్ మైనస్ ఇనీషియల్. అంతే. ఫైనల్ మైనస్ ఇనీషియల్. ఫైనల్ మైనస్ ఇనీషియల్. ఇది ఈజీయే కదా, మీరు ఫిజిక్స్ లో కూడా చదువుతారు కదా ఇలాంటి.
ఈక్వేషన్స్. ఫైనల్ ఫైనల్ వెలాసిటీ మైనస్ ఇనీషియల్ వెలాసిటీ, ఇలాంటి ఈక్వేషన్స్ మీరు చదువుతారు కదా అలా. సో ఫైనల్ మైనస్ ఇనీషియల్. ఇప్పుడు బయట ఒక మైనస్ సైన్ ఉంది కదా, దాన్ని లోపలికి తీసుకెళ్తామా? లెట్స్ టేక్ ఇట్ టు ద ఇన్సైడ్. అలా వెళ్తే ఏమవుతుంది? ఆర్హెచ్ ఇంటూ 1/ఇనీషియల్ స్క్వేర్ మైనస్ ఫైనల్ స్క్వేర్, అంతే. అంతే ఫార్ములా. సో రిడ్బర్గ్ కాన్స్టెంట్ వాల్యూ ఆల్రెడీ మీకు తెలుసు, 2.18 ఇంటూ 10⁻−18 జూల్స్ అని. ఇప్పుడు డిఫరెన్స్ ఇన్ ఎనర్జీ అర్థమైంది. ఈ డిఫరెన్స్ ఇన్ ఎనర్జీ గురించి చదివిన తర్వాత వీ హ్యావ్ టు సీ. ఓకే, ఇక్కడ చూడండి, ఇదేంటి? దిస్ ఇస్ గివెన్ యాజ్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ ఎనర్జీ. ఇక్కడ, సారీ, ఓకే. ఇప్పుడు ఎనర్జీ డిఫరెన్స్ చూసాము. ఈ న్యూ ఏంటి? వాట్ ఈస్ దిస్ న్యూ? ఇదేంటి? దట్ ఈస్ ఫ్రీక్వెన్సీ. సో ఇప్పుడు ఎనర్జీ క్యాల్కులేట్ చేసాము, నాకు కానీ ఫ్రీక్వెన్సీ కావాలంటే ఎలా క్యాల్కులేట్ చేయాలి? హౌ టు క్యాల్కులేట్ ద ఫ్రీక్వెన్సీ? ఫ్రీక్వెన్సీ ఈజ్ ఈక్వల్ టు డెల్ ఈ బై హెచ్, అంతే. సో ఈ ఫుల్ ఈక్వేషన్ ఉంది కదా, ఈ ఈక్వేషన్ చూడండి, ఈ పెద్ద ఈక్వేషన్, దీన్ని డివైడెడ్ బై హెచ్ చేస్తే అంతే, వి విల్ గెట్ అవర్ ఫ్రీక్వెన్సీ. డెల్టా ఈ బై హెచ్ డివైడెడ్ బై హెచ్, ఇది ఫ్రీక్వెన్సీ. అర్థమవుతుందా మీకు? ఐ హోప్ యూ కెన్ అండర్స్టాండ్. డివైడెడ్ బై హెచ్ చేస్తే ఇట్ విల్ బి ఫ్రీక్వెన్సీ. ఓకే. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఒక కలర్ 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 ఉంది. ఈ కలర్ ఏంటి? ఒక హైడ్రోజన్ ఆటం తీసుకుంటే, ఒక సెకండ్, నేను మీకు మళ్ళీ చెప్తాను. లెట్ us సీ ద డిఫరెంట్ ట్రాన్సిషన్. ఓకే, ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈ పేజ్ చూస్తున్నారు కదా, ఇక్కడ ఇలా చూస్తున్నారు, ఎలక్ట్రాన్ సెకండ్ లెవెల్లో ఉంది, ఎన్ఎస్ ఈక్వల్ టు 2లో ఉంది, అవునా కదా? ఎనర్జీ అబ్జార్బ్ చేసి బయట ఒక హై లెవెల్కి పోయింది. సో ఇలా ఎనర్జీ అబ్జార్బ్ చేసి పోతుంది. ఆ అబ్జార్బ్ చేసిన ఎనర్జీ మళ్ళీ ఎమిట్ అవుతుంది. ఏమవుతుంది? ఎమిట్ అవుతుంది. అలా ఎమిట్ అవుతున్నప్పుడు ఆ ఎనర్జీ ఉంది కదా, ఎనర్జీ క్యాన్ బి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లైట్. ఇట్ కెన్ బి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లైట్. ఇక్కడ రైట్ సైడ్ లో కలర్ 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 చూస్తున్నారు కదా, ఒక గ్రాఫ్, దాని కింద ఒక కలర్. సో ఇలా ఎమిట్ అవుతున్న ఎనర్జీ మన ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ ఉంది కదా, ఆర్డర్ ఎవరైనా చెప్తారా? కెన్ ఎనీవన్ టెల్ ద ఆర్డర్ ఆఫ్ ద ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్? కెన్ ఎనీవన్ టెల్? Lists the electromagnetic spectrum in increasing order of wavelength. ఓకే, అరుణ మ్యామ్ స్కూల్ నుంచి విబ్జియో ఆర్ వెరీ కరెక్ట్. అది విసిబుల్ రీజన్ లో ఉన్నది మాత్రమే. విసిబుల్ రీజన్ లో ఉన్నది ఇంక్రీసింగ్ ఆర్డర్ ఆఫ్ వేవ్ లెంగ్త్ లో వయలెట్ నుంచి రెడ్ కి పోతుంది, వెరీ గుడ్, కరెక్ట్. కానీ విసిబుల్ రీజన్ మాత్రం కాదు, వీ హ్యావ్ సో మెనీ అదర్ రేస్, ఇజంట్ ఇట్? ఎక్స్ రేస్, గామా రేస్, రేడియో వేవ్స్, మైక్రోవేవ్, ఇలాంటి ఉంది కదా. సో అలా ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ లో ఉన్న ఆర్డర్ ఎవరికైనా తెలుసా? తెలీదంటే నో ప్రాబ్లం, వి విల్ స్టడీ నౌ. ఓకే, వెరీ గుడ్. సో నౌ ఐఎమ్ జస్ట్ షోయింగ్ యూ ది ఆర్డర్. ఇక్కడ చూడండి, గామా రేస్ అంటే చాలా తక్కువ, చాలా తక్కువ వేవ్ లెంగ్త్. రేడియో వేవ్స్ అంటే చాలా ఎక్కువ వేవ్ లెంగ్త్. ఫుల్ గా మీరు ఇప్పుడు గుర్తు పెట్టుకోవడానికి అవసరం లేదు, మీరు స్లోగా చదువుతారు, ఫిజిక్స్ లో కూడా చదువుతారు, నో ప్రాబ్లం. స్లోలీ యూ కెన్ లెర్న్. నేను జస్ట్ మీకు కొంచెం ఐడియా రావాలని చూపిస్తున్నాను. సో గామా రేస్ అంటే తక్కువ ఉంటుంది వేవ్ లెంగ్త్, రేడియో వేవ్స్ అంటే చాలా ఎక్కువ వేవ్ లెంగ్త్. సూపర్, వెరీ గుడ్ సుభాషిని మ్యామ్ స్కూల్, సూపర్. సో ఇలా వేవ్ లెంగ్త్ ఇంక్రీజ్ అయిపోతుంది. సో యూ హ్యావ్ టు అండర్స్టాండ్, ఇలా ఎనర్జీ ఎమిట్ అవుతున్నప్పుడు డిఫరెంట్ వేవ్ లెంగ్త్ ఆఫ్ రేడియేషన్ ఎమిట్ అవుతాయి. సో అది ఐఆర్ గా ఉండొచ్చు, విసిబుల్ రీజన్ లో ఉండొచ్చు. విసిబుల్ రీజన్ లో ఉంటే కలర్ కలర్ గా ఉంటుంది, లేకపోతే యూవి రీజన్ లో ఉండొచ్చు. అర్థమైందా మీకు? సో ఇట్ కెన్ బి ఇన్ ఎనీ ఆఫ్ దీస్ కలర్స్. ఆ కలర్స్ ఆర్ రేడియేషన్స్ ఎలా వస్తున్నాయి? ఓకే, దాట్ వీఆర్ గోయింగ్ టు సీ నౌ. సో ఇప్పుడు నాకు సెంటర్ లో న్యూక్లియస్ ఉంది. మళ్ళీ మళ్ళీ సేమ్ డయాగ్రామ్ కి వస్తాను, బికాస్ దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ డయాగ్రామ్. వెరీ గుడ్. ఇది ఆటము, సెంటర్ లో న్యూక్లియస్, చుట్టూలో ఎలక్ట్రానిక్ ఆర్బిట్స్ ఉన్నాయి. సో ఎలక్ట్రాన్ ఇక్కడ ఫస్ట్ లెవెల్లో ఉన్న ఎలక్ట్రాన్ సెకండ్ లెవెల్ కి పోయి అక్కడ నుంచి మళ్ళీ రావచ్చు, కింద రావచ్చు, లేకపోతే దానికి హయ్యర్ ఎనర్జీ లెవెల్ కి వెళ్ళి అక్కడి నుంచి రావచ్చు,
అదర్వైజ్ మోర్ హైయర్ లెవెల్. అవునా కదా? ఫ్రమ్ దార్ ఇట్ కెన్ కమ్ డౌన్. సో దట్ ఈస్ వాట్ ఈస్ షోన్ హియర్. దట్ ఈస్ వాట్ ఈస్ షోన్ హియర్. ఇక్కడ చూడండి, ఇవి అన్నీ ఏంటి? సో ఒక ఎలక్ట్రాను ఫస్ట్ లెవెల్ అంటే ఫస్ట్ లెవెల్ కి ఫ్రమ్ సెకండ్ లెవెల్ రావచ్చు, లేకపోతే థర్డ్ లెవెల్ నుంచి ఫస్ట్ లెవెల్ కి రావచ్చు, ఫోర్త్ లెవెల్ నుంచి ఫస్ట్ లెవెల్ కి రావచ్చు, ఫిఫ్త్ లెవెల్ నుంచి రావచ్చు. సో ఇలా మెనీ మెనీ టైప్స్ ఆఫ్ ట్రాన్సిషన్స్ ఆర్ పాసిబుల్. వాట్ ఈస్ పాసిబుల్? మెనీ టైప్స్ ఆఫ్ ట్రాన్సిషన్స్. మెనీ టైప్స్ ఆఫ్ ట్రాన్సిషన్స్. ఇట్ ఈస్ వెరీ వెరీ ఈజీ. అంటే నా దగ్గర మెనీ ఎనర్జీ లెవెల్స్ ఉన్నాయి. ఏ ఎనర్జీ లెవెల్స్ మధ్యంలో ట్రాన్సిషన్ అవ్వచ్చు? దట్ క్యాన్ బి డన్ ఎనీ హౌ. సో ఫస్ట్ లెవెల్ టు సెకండ్ లెవెల్, లేకపోతే థర్డ్ లెవెల్ టు సెకండ్ లెవెల్, ఫోర్త్ లెవెల్ టు సెకండ్ లెవెల్. సో ఫస్ట్ లెవెల్ కి వస్తే తిరిగి, అంటే ఇనీషియల్ స్టేట్ ఫస్ట్ లెవెల్ గా ఉంటే దాన్ని లైమన్ సిరీస్ అంటారు. ఏమంటారు? లైమన్. అంటే ఆఫ్టర్ అబ్జార్బింగ్ వైల్ ఎమిటింగ్ ఇట్ విల్ కమ్ టు ద ఫస్ట్ లెవెల్. అలా ఉంటే అది లైమన్. అంటే అన్ని ఎలక్ట్రానిక్ షెల్స్ నుంచి ఫస్ట్ కి వస్తాయి. నెక్స్ట్ బామర్ లెవెల్ అంటే ఏంటి? టు సెకండ్ లెవెల్ వస్తాయి. థర్డ్ లెవెల్ నుంచి సెకండ్ లెవెల్, ఫోర్త్ లెవెల్ నుంచి సెకండ్ లెవెల్, ఫిఫ్త్ లెవెల్ నుంచి సెకండ్ లెవెల్. అలా సెకండ్ లెవెల్ కి వస్తే అది బామర్. నెక్స్ట్ ప్యాషన్ అంటే థర్డ్ లెవెల్ కి వస్తుంది. దెన్ ఇట్ ఇస్ బ్రాకెట్ అంటే ఫోర్త్ లెవెల్ కి వస్తుంది. నెక్స్ట్ పీ ఫండ్ అంటే ఫిఫ్త్ లెవెల్ కి వస్తాయి. అర్థమైందా మీకు? సో ఇఫ్ ఇట్ ఇస్, దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రేడియేషన్స్ విచ్ ఆర్ సీన్ ఫర్ హైడ్రోజన్ ఆటమ్. అంటే ఒక హైడ్రోజన్ ఆటమ్ లైట్ ఎమిట్ అవుతుంది. ఎందుకు? ఎలక్ట్రాన్ ట్రాన్సిషన్ అవుతుంది, అప్పుడు ఎనర్జీ రిలీజ్ అవుతుంది. అలా రిలీజ్ అవుతున్నప్పుడు ఏ స్టేట్ కి వస్తుంది ఆ ఎలక్ట్రాన్ అని చూడాలి. ఫస్ట్ లెవెల్ కి వస్తే అది లైమన్, సెకండ్ లెవెల్ కి వస్తే బామర్, థర్డ్ లెవెల్ కి వస్తే ప్యాషన్. అర్థమైందా ఇప్పుడు మీకు? వెరీ గుడ్. సో ఇప్పుడు లైమన్ సిరీస్ లో నేను జస్ట్ మీకు అడుగుతున్నాను, డెల్టా ఈకి ఫార్ములా ఏంటి? డెల్టా ఈ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ ఇంటూ 1 బై, ఇక్కడ చూడండి, 1 బై, ఇక్కడ చూసారు కదా, ఎన్ఐ స్క్వేర్ మైనస్ 1/NF². ఇప్పుడు నేను థర్డ్ లైన్ ఇన్ లైమన్ సిరీస్ అని చెప్తున్నా. అప్పుడు ఎన్ఐ ఇస్ ఆల్వేస్ ఈక్వల్ టు 1 ఫర్ లైమన్ సిరీస్. అవునా కదా? ఎన్ఐ 1 గానే ఉంటుంది, ఎందుకంటే 1 కి రావాలి, అప్పుడే అది లైమన్ సిరీస్ అంటాము. థర్డ్ లైన్ ఆఫ్ లైమన్ అంటే ఏంటి? అప్పుడు ఎన్ఎఫ్ ఇస్ ఈక్వల్ టు హౌ మచ్ చెప్పండి? ఎన్ఎఫ్ ఇస్ ఈక్వల్ టు హౌ మచ్? ఎన్ఎఫ్ ఇస్ ఈక్వల్ టు 3. థర్డ్ లైన్ అండ్ లైమన్ అంటే ఇక్కడ చూడండి, ఫస్ట్ లైన్ ఇక్కడ ఉంది లైమన్ లో. చూసారా మీరు? దీనిలో ఫస్ట్ లైన్ అంటే ఏంటి? సెకండ్ లెవెల్ నుంచి ఫస్ట్ లెవెల్ కి రావాలి, అది ఫస్ట్ లైన్. సెకండ్ లైన్ అంటే ఏంటి? థర్డ్ లెవెల్ నుంచి ఫస్ట్ లెవెల్ కి వస్తే అది సెకండ్ లైన్. ఫస్ట్ లెవెల్ నుంచి ఫస్ట్ లెవెల్ కి రావడం ఫస్ట్ లైన్ కాదు. ఎందుకు? ఫస్ట్ లెవెల్ నుంచి ఫస్ట్ లెవెల్ అంటే అది ఒక ట్రాన్సిషనే కాదు కదా. సో సెకండ్ లెవెల్ నుంచి ఫస్ట్ లెవెల్ అంటే అది ఫస్ట్ లైన్. థర్డ్ లెవెల్ నుంచి ఫస్ట్ లెవెల్ అంటే అది సెకండ్ లైన్. సో థర్డ్ లైన్ అంటే ఏంటి? వెరీ నైస్, ఫ్రమ్ ఫోర్త్ లెవెల్. సో డెల్టా ఈ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ ఇంటూ 1/1² మైనస్ 1/4², నాట్ 3². సో థర్డ్ లైన్ అంటే ఫోర్త్, అది గుర్తు పెట్టుకోండి. సో +1 అవుతుంది అంతే. చాలా ఈజీ. అర్థమైందా? కొంచెం దీన్ని విజువలైజ్ చేస్తే మీకు అర్థం అవుతుంది. సో గుర్తు పెట్టుకోండి, దిస్ డయాగ్రామ్ ఇస్ లిటిల్ బిట్ ఇంపార్టెంట్ ఫర్ యువర్ అండర్స్టాండింగ్ ఆఫ్ బోర్ ఆటమ్. వెరీ గుడ్. ఇంత ఉపన్యాసం అయింది మీకు, కొంచెం క్వశ్చన్స్ చేద్దామా? ఇది ఒక ఇంపార్టెంట్ 5 మార్క్ క్వశ్చన్ which will be there for your exam, or it may also be there for 8 marks. Very good. What are the postulates of Bohr's model of hydrogen atom, and discuss the importance of this model to explain various series of line spectra in hydrogen atom? Very good. So postulates, ఎన్ని postulates ఉన్నాయి? How many postulates? 4 postulates. నేను జస్ట్ మీకు ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి చెప్తున్నా. 4 postulates ఆర్ దర్. ఫస్ట్ వన్ ఇస్ ఆర్బిట్స్ ఉన్నాయి, అండ్ దే ఆర్ కాల్డ్ స్టేషనరీ స్టేట్. వెరీ గుడ్. సెకండ్ పాయింట్ ఏంటి? ఆర్బిట్స్ ఆర్ హ్యావింగ్ ఎనర్జీ అండ్ ట్రాన్సిషన్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇస్ పాసిబుల్. ట్రాన్సిషన్ ఆఫ్ ఎలక్ట్రాన్.
బిట్వీన్ ఆర్బిట్స్. అది సెకండ్. థర్డ్ వన్ ఏంటి? ఎనర్జీ ఉంటే ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఫ్రీక్వెన్సీ ఎలా ఇస్తాము? డెల్టా ఈజ్ ఈక్వల్ టు హెచ్ న్యూ అండ్ న్యూ ఈజ్ ఈక్వల్ టు డెల్టా ఈ బై హెచ్. అంతే, ఈ హెచ్ కింద వస్తుంది అంతే. అండ్ ఫోర్త్ పాయింట్ ఏంటి? యాంగులర్ మొమెంటం. యాంగులర్ మొమెంటం కి ఫార్ములా ఏంటి? ఎంఈవిఆర్ ఇస్ ఈక్వల్ టు ఎన్హెచ్ బై టూ పై. అర్థమైందా? అంతే, ఈ 4 పాయింట్స్ రాయండి. 5 మార్క్స్ కన్ఫర్మ్. వెరీ గుడ్. దెన్ హౌ ఇస్ దిస్ explain the importance of this model to explain various series of line spectra in hydrogen atom. ఒక హైడ్రోజన్ ఆటమ్ లో లైన్స్ ఉన్నాయి, దాని గురించి ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది? బికాస్ వీఆర్ హ్యావింగ్ ఎక్స్ప్రెషన్ ఫర్ ఎనర్జీ, అవునా కదా? వీఆర్ హ్యావింగ్ ఎక్స్ప్రెషన్ ఫర్ ఎనర్జీ ఆర్హెచ్ ఇంటూ 1/ni² మైనస్ 1/nf². వెరీ గుడ్. ఇలాంటి ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చింది అండ్ ట్రాన్సిషన్ పాసిబుల్ అని చెప్పింది. బోర్ ఆల్రెడీ చెప్పారు ఇలా ట్రాన్సిషన్ చేయొచ్చు అని. ట్రాన్సిషన్ అయిందంటే ఎనర్జీ ఇన్వాల్వ్డ్, అప్పుడు ఇలా లైన్స్ వస్తాయి. అర్థమైందా? దిస్ ఇస్ కాల్డ్ లైన్ స్పెక్ట్రా. దిస్ డయాగ్రామ్ ఇస్ దర్, కలర్ కలర్ డయాగ్రామ్. దట్ ఈస్ కాల్డ్ ద లైన్ స్పెక్ట్రా. ఇలా లైన్స్ ఎందుకు వస్తున్నాయి? బికాస్ ఎలక్ట్రాన్స్ ఆర్ ట్రాన్సిషనింగ్ ఫ్రమ్ వన్ లెవెల్ టు అనదర్. వెరీ గుడ్. అంతే, ఈ క్వశ్చన్ చాలా ఈజీ. నెక్స్ట్ క్వశ్చన్. ద వేవ్ లెంగ్త్ ఆఫ్ సెకండ్ లైన్ ఇన్ ద Lyman సిరీస్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్ ఇస్. దీనికి కొంచెం మన ప్రీవియస్ ఫిజిక్స్ నాలెడ్జ్ కావాలి. ఒక ఎనర్జీకి ఫార్ములా ఏంటి? హెచ్ బై, ఎనర్జీకి ఫార్ములా ఏంటి? హెచ్ న్యూ, సారీ, హెచ్ న్యూ. అవునా కదా? హెచ్ న్యూ. తర్వాత న్యూ ఎలా రిప్రజెంట్ చేయాలి? ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. న్యూ ఇస్ ఈక్వల్ టు న్యూ ఇస్ ఈక్వల్ టు సి బై లాంబ్డా. లాంబ్డా అంటే ఏంటి? వేవ్ లెంగ్త్. లాంబ్డా అంటే వేవ్ లెంగ్త్. సి అంటే స్పీడ్ ఆఫ్ లైట్. ఓకే. ప్రాబ్లమ్స్ చేస్తున్నప్పుడు మీకు అర్థమవుతుంది. నేను డైరెక్ట్గా అప్పుడే ఫార్ములా ఇస్తే మీకు లాట్ ఆఫ్ ఫార్ములాస్ అవుతాయి. కేసిట్ ఆప్షన్ 4, లెటర్ సి. న్యూ ఇస్ ఈక్వల్ టు సి బై లాంబ్డా. అర్థమైందా? ఓకే. లాంబ్డా అంటే ఏంటి? లాంబ్డా టు వేవ్ నంబర్. వేవ్ నంబర్ న్యూ బార్ అంటాము. రిలేషన్షిప్ ఏంటి దానికి మధ్యంలో? న్యూ బార్ ఇస్ ఈక్వల్ టు 1/లాంబ్డా. దిస్ ఇస్ వేవ్ నంబర్. వేవ్ నంబర్ ఇస్ రెసిప్రోకల్ ఆఫ్ వేవ్ లెంగ్త్. అంతే. సో ఇప్పుడు దీనికి ఫార్ములా ఎలా చేయాలి? డెల్టా ఈ ఇస్ ఈక్వల్ టు ఆర్హెచ్ ఇంటూ 1/ఎన్ఎఫ్, సారీ, ni² మైనస్ 1/nf². న్యూ బార్ కి ఫార్ములా ఏంటి? ఆర్హెచ్ ఇస్ ఈక్వల్ టు 2.18 ఇంటూ 10⁻⁻18 జూల్స్ అని చెప్పాను. కానీ రిడ్బర్గ్స్ కాన్స్టెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వేవ్ నంబర్ అంటే 1.09 ఇంటూ 10⁻7 మీటర్ ఇన్వర్స్. అంతే, 1.09 ఇంటూ 10⁻7 మీటర్ ఇన్వర్స్. అంటే ఇది డైరెక్ట్ గా వేవ్ నంబర్. వేవ్ నంబర్ అంటే ఏంటి? 1/వేవ్ లెంగ్త్ అంటే 1 మీటర్ ఇన్వర్స్. అంతే. ఆర్హెచ్ ఇంటూ 1/ni² మైనస్ 1/nf². వెరీ గుడ్. ఇప్పుడు త్వరగా చేయండి, దీనికి ఆన్సర్ ఏం వస్తుందని. ఎన్ఐ అంటే ఏంటి? లైమన్. లైమన్ సిరీస్ అంటే ఇనీషియల్ ఏంటి? ఇనీషియల్ ఇస్ ఈక్వల్ టు 1. సెకండ్ లైన్ అంటే ఎన్ఎఫ్ ఇస్ ఈక్వల్ టు హౌ మచ్? దాన్ని చెప్పండి ఫస్ట్. ఎన్ఎఫ్ ఇస్ ఈక్వల్ టు ఫైనల్ లైన్ అంటే ఎన్ఎఫ్ ఇస్ ఈక్వల్ టు. వెరీ గుడ్, సెకండ్ లైన్. కానీ ఎన్ఎఫ్ ఇస్ ఈక్వల్ టు 3, ఎందుకంటే +1 అవుతుంది. వెరీ నైస్. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేసి చూడండి. న్యూ బార్ ఇస్ ఈక్వల్ టు ఆర్హెచ్ ఇంటూ 1/1² మైనస్ 1/3². అప్పుడు ఏమవుతుంది? అప్పుడు ఏమవుతుంది? 1/1² మైనస్. ఓకే, సో న్యూ బార్ ఇస్ ఈక్వల్ టు ఆర్హెచ్ ఇంటూ 1 మైనస్ 1/9 విచ్ ఇస్ ఈక్వల్ టు ఆర్హెచ్ ఇంటూ 8/9. ఇది న్యూ బార్ వేవ్ నంబరు. వాళ్ళు ఏం అడిగారు క్వశ్చన్ లో? వేవ్ లెంగ్త్ గురించి అడిగారు. వేవ్ లెంగ్త్ అంటే 1/న్యూ బార్ ఇస్ ఈక్వల్ టు లాంబ్డా. అప్పుడు రెసిప్రోకల్ చేస్తే ఏమవుతుంది? ఇక్కడ 9, సారీ,
8/9. యా. సో రెసిప్రోకల్ చేస్తే 9r/8. 9/8r. 9/8r అంటే ఆప్షన్ బి. న్యూ బార్ కి మెనీ స్కూల్స్ హ్యావ్ టోల్డ్ ఏ వెరీ గుడ్ అంటే అది వేవ్ నంబరు, కానీ ఏం అడిగారు, వేవ్ లెంగ్త్ గురించి అడిగారు, అప్పుడు రెసిప్రోకల్ చెయ్యాలి. ఎవరికైనా అర్థం కాలేదంటే నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తా. హ్యాస్ ఎవ్రీవన్ అండర్స్టాండ్? హ్యాస్ ఎవ్రీవన్ అండర్స్టూడ్ దిస్? వెరీ గుడ్. వెరీ గుడ్. ఓకే. సో జస్ట్ రెసిప్రోకల్ తీసుకోవాలి, అది మోస్ట్ ఇంపార్టెంట్. యూజువల్ గా క్వశ్చన్ పేపర్ సెట్ చేస్తున్నారు కదా, వాళ్ళకి తెలుసు మీరు డైరెక్ట్ గా వేవ్ నెంబర్ కి ఫార్ములా ఇచ్చేసి ఫస్ట్ ఆప్షన్ టిక్ చేస్తారని, అందుకే అలా రెండు ఆప్షన్స్ డిఫరెంట్ గా ఇచ్చారు. సో మేక్ షూర్ యు ఆర్ గోయింగ్ ఫర్ ద రెసిప్రోకల్. వెరీ గుడ్. ఇప్పుడు ఒక క్విజ్ చేద్దామా? వి విల్ డూ అ స్మాల్ క్విక్ క్విజ్. ఐ వాంట్ యు ఆల్ టు జాయిన్ ఇన్ ద క్విజ్. నేను చాట్ బాక్స్ లో పెడుతున్నాను. గో టు దిస్ లింక్. మీకు ఆల్రెడీ తెలుసు కదా, ఫస్ట్ టైం ఏం చేయట్లేదు. kahoot.it కి వెళ్ళండి. త్వరగా క్విజ్ చేస్తాము అండ్ వి విల్ జాయిన్. ఈ ఈసారి ఎవరు విన్ చేస్తారని చూద్దాం. విల్ సీ హూ ఇస్ గోయింగ్ టు విన్. హూ ఇస్ గోయింగ్ టు విన్ టుడేస్ క్విజ్? ఓకే, kahoot.it, KAHOOT.IT, అక్కడికి వెళ్ళి ఈ నంబర్ ఇవ్వండి. ఎస్, గివ్ దిస్ నంబర్ 30981 అండ్ మీ స్కూల్ నంబర్ ఇవ్వండి. స్కూల్ నంబర్ ఇవ్వండి అంతే. వెరీ నైస్. మెనీ స్కూల్స్ ఆర్ జాయినింగ్. కమ్ ఆన్. నేను ఆల్రెడీ చెప్పాను కదా, అవర్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ వీ హ్యావ్ టు. నాకు ఎలా ఉంటుందంటే యూజువల్గా నేను స్కూల్లో ఉన్నప్పుడు నా స్కూల్ ఫస్ట్ ప్రైజ్, నా స్కూల్కి ఫస్ట్ ప్రైజ్ కావాలి, అంతే నా మెయిన్ ఎయిమ్. కమాన్, ఆల్ స్కూల్స్ జాయిన్ kahoot.it, KAHOOT.IT. మీ టీచర్స్ ఉంటారు కదా, ఇఫ్ పాసిబుల్ టీచర్స్ పర్మిషన్ ఇస్తే, మీ టీచర్ దగ్గర ఫోన్ ఉంటే అది యూజ్ చేయొచ్చు, లేకపోతే ఇక్కడ ల్యాప్టాప్ లోనే ఇంకొక ట్యాబ్ లో యూ కెన్ యూజ్ దిస్. యూ కెన్ జస్ట్ లాగ్ ఇన్ అనదర్ ట్యాబ్ ఆఫ్ యువర్ డివైస్ ఆర్ యువర్ స్మార్ట్ టీవీ, వాట్ ఎవర్ మీ దగ్గర ఏ డివైస్ ఉందో, ఎక్కడి నుంచి క్లాస్ అటెండ్ చేస్తున్నారో ఆ డివైస్ లో జాయిన్ చేయండి. కమ్ ఆన్. వెరీ నైస్. ఆల్ స్కూల్స్, ఎన్ని స్కూల్స్ ఉన్నారు? క్విజ్ అంటే భయపడకండి, చాలా ఈజీ. KAHOOT, నాట్ KHIOT. ఓకే, KAHOOT.IT. నేను ఆల్రెడీ చాట్ బాక్స్ లో పెట్టాను, చూడండి. KAHOOT.IT, ఈ లింక్ కి వెళ్ళండి. కమాన్, ఆల్ స్కూల్స్ జాయిన్ చేయండి. వెరీ గుడ్. ఐ విల్ స్టార్ట్ ఇన్ నెక్స్ట్ 2 minutes. ఇట్స్ వెరీ వెరీ ఈజీ క్విజ్. ఇప్పుడు ఏం చేసామో క్లాస్ లో దాని గురించి ఒక క్విజ్ అంతే. కమాన్ కమాన్. ఇది ఎగ్జామ్ లాగా కాదు, మీకు ఎగ్జామ్ అంటే మార్క్స్ ఇస్తారు అలా ఉంటుంది కదా, అలాంటి టెన్షన్ ఏం ఉండదు ఇక్కడ. జస్ట్ నార్మల్ క్విజ్, ఒక గేమ్ లాగా ఇదంతే. అండ్ ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. యూఆర్ గోయింగ్ టు కంపీట్ విత్ ఆల్ ది అదర్ స్కూల్స్. అవునా కదా, ఒక కాంపిటీషన్, ఒక కల్చరల్ కాంపిటీషన్ అంటే ఎలా వెళ్తారు మీరు, ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తారు. కమ్ ఆన్, లైక్ దాట్ యూ హ్యావ్ టు షో హియర్ ఆల్సో. మెనీ స్కూల్స్ ఆర్ జాయినింగ్, దట్ ఈస్ వెరీ గుడ్. ఓకే, షall we start the quiz first? In between also people can join. మీకు ఏదైనా టెక్నికల్ ఫాల్ట్ ఉంటే in between also you can join, no problem. So I am going to start the quiz. Okay. The first question. First question. Which of the following electronic transition will have highest energy? Highest energy. 1.5 minutes ఇచ్చాను నేను. ఎనర్జీకి ఫార్ములా ఏంటి? -RH ఇంటూ, లేకపోతే డిఫరెన్స్ ఇన్ ఎనర్జీకి RH ఇంటూ 1/NI² మైనస్ 1/NF². సో 1/NI² మైనస్ 1/NF², దేనికి పెద్ద నంబర్ గా ఉందని చూడండి, దానికి హైయెస్ట్ ఎనర్జీ ఉంటుంది. 1/4² మైనస్ 1/5². సి వాట్ ఇట్ ఇస్. 1/1² మైనస్ 1/2².
See that. Very nice, GJC. Chavatagunta, you have told blue. Very nice. Others, let us try. 1 by initial square minus 1 by final square. 1 by 3 square minus 1 by 5 square. 1 by 2 square or 1 by 3 minus 1 by 3 square. దేని పెద్ద నంబర్ అని చూడండి. 4, 5 పెద్ద నంబర్ గా కనిపిస్తుంది, కానీ క్యాల్కులేషన్ చేస్తే మీకు అర్థం అవుతుంది విచ్ ఇస్ అ బిగ్గర్ నంబర్ అని. 1 by ni square minus 1 by nf square దేనికి పెద్ద నంబర్ ఉందని చూడండి. యూజువల్ గా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో అని ఎగ్జామ్ రాస్తున్నప్పుడు ఎలా చేస్తారని తెలుసా? ఫుల్ గా క్యాల్కులేషన్ చేసి ఫైనల్ ఆన్సర్ అలా వెయిట్ చేయరు. జస్ట్ ఇలా 1 by ni square minus 1 by nf square చేసి చూస్తారు, దేనికి పెద్ద నంబర్ ఉందో టిక్ చేస్తారు అంతే. అలా టైం టైం సేవ్ చేస్తారు. అలా టైం సేవ్ చేసి యూ కెన్ ఫినిష్ మోర్ నంబర్ ఆఫ్ క్వశ్చన్స్. కాంపిటేటివ్ ఎగ్జామ్ లో చాలా అవసరం కదా. ఓకే, వెరీ గుడ్. నౌ లెట్స్ సీ ది ఆన్సర్. It is n is equal to 1 to n is equal to 2. 1 by 1 square minus 1 by 2 square will be equal to 0.75. అది పెద్ద నంబర్ దాన్ ది అదర్ నంబర్స్. బాకీ అన్ని 0.02, 0.05 అలా ఉంటారు, అలా ఉంటుంది. ఓకే, వెరీ నైస్. ఇప్పుడు చూద్దాం స్కోర్స్. జీసీసీ పెనుమూర్, వెరీ గుడ్. యు ఆర్ నౌ ద హైయెస్ట్, ఫాలోడ్ బై చిరాల. వెరీ నైస్. నౌ లెట్ us go to the next question. దీనికి డబుల్ పాయింట్స్ ఉన్నాయి. కొంచెం కష్టం క్వశ్చన్, కానీ డబుల్ పాయింట్స్. రేషియో ఆఫ్ రేడియై ఆఫ్ సెకండ్ ఆర్బిట్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్ టు ఫోర్త్ ఆర్బిట్ ఆఫ్ హీలియం అయాన్ ఇస్ ఈక్వల్ టు హౌ మచ్? ఓకే, ఇది ఉంది. ఐ విల్ జస్ట్ షో యూ క్విక్లీ. ఒక క్లూ ఇస్తాను. క్లూ ఇస్తున్నాను నేను. దిస్ ఇస్ ద క్లూ. రేడియస్ ఆఫ్ హైడ్రోజన్ కి A0. ఫస్ట్ సెకండ్ ఆర్బిట్ ఆఫ్ హైడ్రోజన్ కదా. సెకండ్ ఆర్బిట్ అంటే n is equal to 2. 2 స్క్వేర్ బై అటామిక్ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్ 1. హీలియం కి ఏంటి? A0 ఇంటూ ఫోర్త్ ఆర్బిట్ ఆఫ్ హీలియం ప్లస్ అన్నారు, అంటే 4 స్క్వేర్ బై అటామిక్ నెంబర్ ఆఫ్ హీలియం ఏంటి? 2. ఇప్పుడు చూడండి, 4A0 ఇక్కడ, ఇక్కడ ఏంటి? 16A0/2 అంటే 8A0. సో ఇప్పుడు చూడండి రేషియో ఎలా ఉంటుందని. నేను చాలా ఎక్కువ హెల్ప్ చేశాను కదా. ఓకే, 1 minute ఇస్ దేర్. డూ దర్ క్యాల్కులేషన్. నాకు ఆన్సర్ చెప్తున్నప్పుడు మీరు నోట్ డౌన్ కూడా చేసుకోండి, అందుకే ఎక్కువ టైం ఇచ్చాను నేను. బికాస్ దీస్ ఆర్ ఆల్ క్వశ్చన్స్ విచ్ విల్ కమ్ ఇన్ యువర్ ఎగ్జామ్. ఇవన్నీ మీ టెక్స్ట్ బుక్ లో ఉన్న క్వశ్చన్స్, అంటే మీ ఎగ్జామ్ స్టైల్ క్వశ్చన్స్ ఇవి. సో ఎగ్జామ్ లో ఖచ్చితంగా ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి. ఇక్కడ సెకండ్ ఆర్బిట్ ఆఫ్ హైడ్రోజన్ టు ఫోర్త్ ఆర్బిట్ ఆఫ్ హీలియం అడిగాను. నెక్స్ట్ ఎగ్జామ్ లో ఎలా రావచ్చు? థర్డ్ ఆర్బిట్ ఆఫ్ హైడ్రోజన్ టు ఫిఫ్త్ ఆర్బిటాల్ ఆఫ్ లిథియం ఇలా రావచ్చు అంతే. కానీ మీకు ఆ కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి అంతే. వెరీ నైస్. మెనీ మెనీ పీపుల్ ఆర్ ఆన్సరింగ్. త్వరగా గైస్, 20 seconds అంతే ఉంది. వెరీ గుడ్. స్కూల్స్ హ్యావ్ నాట్ ఆన్సర్డ్. క్విక్లీ ఐఎమ్ గివింగ్ యూ టైమ్ టు నోట్ డౌన్ ది ఆన్సర్స్ ఆల్సో, ఎందుకంటే ఇవి అన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కదా. అందుకే కొంచెం ఎక్స్ట్రా టైం ఇస్తున్నాను నేను. ఓకే, లాస్ట్ 10 seconds. వెరీ గుడ్ గైస్, కమ్ ఆన్. 5, 4. Okay, many schools have told 1:2. Very good. Super. Now let's go to the next question. Value for Rydberg constant. నేను 1.09 ఇంటూ 10^7 మీటర్ ఇన్వర్స్ అని చెప్పాను దానికి. అవునా కదా? 1.09 ఇంటూ 10^7 మీటర్ ఇన్వర్స్. ఇప్పుడు సెంటీమీటర్ ఇన్వర్స్ లో ఎంత ఉండొచ్చు అని చూడండి. ఆల్రెడీ నేను చెప్పాను దానికి 1.09677 ఇంటూ 10^7 మీటర్ ఇన్వర్స్. వెరీ గుడ్. ఇప్పుడు మీరే చేయాలి, ఇది చాలా ఈజీ మ్యాథ్స్. సూపర్. 109,677 సెంటీమీటర్ ఇన్వర్స్. వెరీ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్. ఏపీఎంఎస్ చిరాల సూపర్ లీడింగ్ లో ఉన్నారు, ఫాలోడ్ బై ద నెక్స్ట్ స్కూల్. మీరు చాట్ బాక్స్ లో పెట్టారు కదా. వెరీ నైస్. ఓకే, నెక్స్ట్ వన్. ఇది ట్రూ ఆర్ ఫాల్స్ క్వశ్చన్. ఇది చాలా ఈజీ, అందరికి పాయింట్స్ వస్తాయి కదా. ఇప్పుడు చెప్పండి, ఇది బోరా లేరా? హూ ఇస్ దిస్?
బోరే కదా ఇది. నేను స్టార్టింగ్ లో చూపించాను ఫోటో, మీకు గుర్తుందా ఫోటో? దీన్ని మెమరీ గేమ్ అంటారు. సూపర్, ఆల్మోస్ట్ ఆల్ హ్యావ్ ఆన్సర్డ్ కరెక్ట్లీ. మెమరీ గేమ్ అంటారు. ఫోటో చూసారు కదా మీరు ఫస్ట్ క్లాస్ లో. అందుకే సమ్, ఇఫ్ యూ హ్యావ్ జాయిన్డ్ లేట్ ఆల్సో యూ వుడ్ హ్యావ్ మిస్డ్ దట్, ఎందుకంటే ఫస్ట్ క్లాస్ లో చూపించాను నేను. కృష్ణవేణి జీజేసి స్కూల్, సూపర్, యు ఆర్ ఆల్సో ఆన్సరింగ్ మెనీ స్కూల్స్. సునీత కాసగోపు మ్యామ్, కాసగోపు మ్యామ్, వెరీ గుడ్. వెరీ గుడ్. నౌ లెట్స్ గో ఫర్ ద నెక్స్ట్ వన్. దీనికి కూడా డబుల్ పాయింట్స్, ఎందుకంటే కొంచెం డిఫికల్ట్ క్వశ్చన్. Energies of an electron in first orbit of helium and third orbit of lithium 2 plus in joules అడిగారు. దీనికి కూడా 2 minutes ఉంది. నేను మీకు 30 seconds టైం ఇస్తాను, మీరే ట్రై చేయండి. తర్వాత నేను ఒక క్లూ ఇస్తాను. ఎనర్జీకి ఈక్వేషన్ ఏంటి? ఇక్కడ డిఫరెన్స్ ఇన్ ఎనర్జీ చెప్పలేదు, ఎనర్జీ మాత్రమే చెప్పారు. ఎనర్జీకి మాత్రమే ఫార్ములా ఏంటి? -RH Z² బై n². గుర్తుందా అది అయాన్స్ కి ఎలా ఉంటుందని? హౌ ఇట్ ఇస్ ఫర్ అయాన్స్, డూ యూ రిమెంబర్? హౌ ఇట్ ఇస్ ఫర్ అయాన్స్? ఓకే, లెట్ us just quickly go to the clue. Very good. This is the simple thing. -2.18 into 10⁻−18. ఏమన్నారు? హీలియం కి అన్నారు కదా, హీలియం కి ఎలా ఉంటుంది? హీలియమే చెప్పారు కదా క్వశ్చన్ లో. ఏం చెప్పారు క్వశ్చన్ లో? హీలియం అండ్ లిథియం. వెరీ గుడ్. హీలియం కి ఏంటి? హీలియం కి Z² అంటే 2² బై n². నెక్స్ట్ వన్ ఏంటి? -2.18 ఇంటూ 10⁻−18 లిథియం. ఏ ఆర్బిట్ అన్నారు? ఫస్ట్ ఆర్బిట్ ఆఫ్ హీలియం అండ్ థర్డ్ ఆర్బిట్ ఆఫ్ లిథియం. థర్డ్ ఆర్బిట్ ఆఫ్ లిథియం అంటే లిథియం కి నంబర్ ఏంటి? 3² బై 3². సో ఇది 4 into 2.18 into 10⁻−18 జూల్స్. దీనికి ఏంటి? 3² క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు చూడండి ఎలా వస్తుందని. ఓకే, 20 seconds ఉంది, ఇప్పుడు క్యాల్కులేషన్ చేసి చేయండి. లాస్ట్ 10 seconds. కమాన్, ఇట్స్ వెరీ వెరీ ఈజీ గైస్, డైరెక్ట్ గా ఆన్సర్ ఉంది. వెరీ గుడ్. లాస్ట్ వన్ గా ఉండడం పాసిబుల్ కాదు, ఎందుకంటే 10⁻−18 ఉండాలి, 10⁻−17 కాదు. అర్థమైందా? వెరీ గుడ్. అంతే గైస్, లాస్ట్ క్వశ్చన్ ఇస్ జస్ట్ టు ఆస్క్ అబౌట్ టుడేస్ క్లాస్. ఈ క్లాస్ మీకు ఈజీగా అనిపిస్తుందా, లేకపోతే కష్టంగా ఉందా? ఈ రోజు క్లాస్ నచ్చిందా మీకు? వాజ్ దిస్ టాపిక్ ఈజీ ఫర్ యూ పీపుల్? క్వశ్చన్స్ కూడా చేసాము కదా, ప్రీవియస్ క్లాస్ క్వశ్చన్స్ వీ హ్యావ్ డన్. త్వరగా ఆన్సర్ చేయండి. ఎస్, వీ హ్యావ్ ఆల్సో డన్ ఎగ్జామ్ స్టైల్ క్వశ్చన్స్ అండ్ సమ్ ప్రాబ్లమ్స్. కష్టంగా అనిపించిందా మీకు? V2033 ఏ స్కూల్ మీరు? ఓకే, వెరీ గుడ్. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు స్కోర్ బోర్డ్ చూస్తాము. లెట్స్ సి. వెరీ నైస్. థర్డ్ ప్లేస్ లో జీజేసి విజయరామ్, అండ్ ద ఫస్ట్ ప్లేస్ ఇస్ ఫర్ హూమ్? జీజేసి పెనుమూర్. సూపర్, వెరీ నైస్. So we have all the participants and the winners and everybody else. Thank you so much for participating. Yes. So I think I have taken extra time today from you people. అవును కదా, నేను ఎక్కువ టైం తీసుకున్నాను. ఐఎమ్ సారీ, 3 minutes ఎక్స్ట్రా అయింది. ఎస్. సో లెట్స్ స్టాప్ హియర్ ఫర్ టుడే. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నేను ఇక్కడే ఉంటాను. యూ కెన్ ఆస్క్ మీ ఎనీ డౌట్స్ విచ్ యూ ఆర్ హ్యావింగ్. డూ యూ హ్యావ్ ఎనీ డౌట్స్? ఎస్. స్టూడెంట్స్, టీచర్స్ దగ్గర ఏదైనా ఫీడ్బ్యాక్ ఉంటే మీరు కూడా ఇవ్వచ్చు. ఎనీ డౌట్స్ యూ కెన్ ఆస్క్ మీ. హోప్ యూ ఎంజాయ్ టుడే సెషన్ అండ్ హ్యాడ్ నో ప్రాబ్లమ్స్. ఎస్, మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నన్ను అడగొచ్చు, నేను ఇక్కడే ఉంటాను. లేకపోతే నెక్స్ట్ క్లాస్ కూడా నన్ను అడగొచ్చు. యూ కెన్ ఆస్క్ మీ నెక్స్ట్ క్లాస్. ఓకే, అన్మ్యూట్ దెమ్సెల్స్ ఎనేబుల్డ్. ఓకే, స్కూల్స్ క్యాన్ అన్మ్యూట్ ఆల్సో అండ్ టెల్. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే అన్మ్యూట్ చేసి కూడా అడగొచ్చు, లేకపోతే చాట్ బాక్స్ లో పెట్టండి. నో డౌట్స్. ఓకే వెంకటగిరి, థ్యాంక్ యూ సో మచ్. ఎంజాయ్ ద రెస్ట్ ఆఫ్ ద డే. ఎస్, మీకు చాలా టైర్డ్ గా ఉంటుంది. మార్నింగ్ పొద్దులో క్లాసెస్, మళ్ళీ క్లాసు, తెలుసు. ఎంజాయ్ యువర్ డే.
థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ద టీచర్స్ ఆన్ ది అదర్ సైడ్. నేను చెప్పడానికి మర్చిపోయాను, బట్ డెఫినెట్లీ నేను చెప్పాలి. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ద టీచర్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ టు ద టీమ్, లోకేష్ సార్ అండ్ అదర్ టీమ్ ఆఫ్ విద్యాశక్తి ఆల్సో హూ ఆర్ హెల్పింగ్ అస్. ఓకే. జై హింద్, జై భారత్, జై విద్యాశక్తి. థ్యాంక్ యూ సో మచ్.